ఆరోగ్యవంతము, భద్రము అయినటువంటి జీవితం ఉండాలని, దానికోసం ఈరోజు ఎలా ఉన్నా, నిన్న ఎలా గడిచినా, రేపు నాకు బాగుంటే బాగుంటుంది అన్న ఆశతో, అంచనాతో ఎలా తెలుసుకోవాలి అని జిజ్ఞాస పడి, ఆ జిజ్ఞాస కారణంగా చివరికి మనకి జ్యోతిష శాస్త్రాన్ని, అత్యంత శాస్త్రీయమైనటువంటి జ్యోతిష శాస్త్రాన్ని వివిధ సూత్రాలతో మనకు అందించారు. ఈ క్రమంలో ఆనాడు మహర్షులు ఈ జీవితం అంటే ఏమిటి అనేది కూడా నిర్వచించారు. ఈ జీవితం మనకి కనిపించే జీవితం, పుట్టినప్పుడు, పుట్టక ముందు, పుట్టిన తరువాత అన్ని విషయాలలో వాళ్ళు ఎంతో లోతుగా పరిశోధనలు చేసి ఈ శాస్త్ర నిర్మాణం చేసినప్పుడు వాళ్ళకి ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక, ఆధారము మనందరికీ తెలిసిన కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతము అని ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు రాసి పెట్టలేదు. ఎన్నో వేద వాంగ్మయ పుస్తకాలలో, ఉపనిషత్తులలో, వేద వాంగ్మయ గ్రంథాలలో ఈ విషయం చర్చించబడి, ఆ చర్చల ఫలితంగా ఇది ఒకటి ఉన్నది అని నిర్ధారణ చేసి, దాని కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి అనుభవం ద్వారా తెలిసి వచ్చి మనకి జ్యోతిష సూత్రాలు అందించారు. జ్యోతిష్యుల ప్రభావం ఈ భూమి మీద, మానవుల మీద, అన్ని జీవరాశుల మీద ఉంటుందని నిర్ధారించారు. ప్రకృతి మీద, మనిషికి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మీద ఈ జ్యోతిష్యుల ప్రభావాన్ని వాళ్ళు కొలిచి, పరిశీలించి, పరీక్షించుకొని మనకు సంహితా భాగం ఇచ్చారు. సంహితా భాగంలో ప్రకృతి మీద జ్యోతిష్యుల ప్రభావానికి సంబంధించిన విషయాలు మనకి ఎక్కువగా చెప్పబడతాయి. దాంట్లోనే మనకి దేశగోచారం వస్తుంది, తర్వాత వాస్తు వస్తుంది, అన్నీ జనరలైజ్డ్గా వస్తాయి. మరి వ్యక్తిగతంగా అని చూసినప్పుడు మనకి హోరాశాస్త్ర విభాగం వస్తుంది. ఇవి ఏవి వచ్చినా వీటికి ఆధారం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం అన్నారు. మరి కర్మ సిద్ధాంతం ప్రకృతి కోసం కూడానా అంటే ప్రకృతి కోసం కూడా అయ్యి ఉంటుంది, కానీ ప్రకృతి కోసం మనం చూడకుండా ముందు మనకి, మన వ్యక్తిగత జ్యోతిషంలో మనం కర్మ సిద్ధాంతం గురించి ఆలోచించుకుంటాం. మనం ఈ జీవితం ఎందుకు, ఎలా గడుపుతాము అని అనుకున్నప్పుడు, ఒక శిశువు జన్మించినప్పుడు ఎలా ఉండబోతున్నాడు, ఆ శిశువు యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అన్నప్పుడు మనకి కర్మ సిద్ధాంతమే ప్రాతిపదిక, ఆధారము అవుతుంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఉండే ఫలితాలని వాళ్ళు కోడ్ చేసి, ఎన్కోడ్ చేసి, డీకోడ్ చేసుకోవడానికి మనకి శాస్త్రం ఇచ్చారు. ఈ కర్మ సిద్ధాంతంలో మనకి ముఖ్యంగా ఉన్నది ఏంటంటే, మనం చేసిన కర్మల ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తాము అని. ఇదే కర్మ సిద్ధాంతంలో మనకి మరొక విషయం ఏమిటంటే, మానవ జన్మ అనేది దుర్లభమైంది. అది కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కర్మలు చేసినప్పుడు, కర్మలు చేయడము అంటే ప్రత్యేకంగా ఏదో కావాలని చేసేది కావు. జీవించడమే కర్మ. ఆ జీవిస్తున్న ఊపిరి తీసుకోవడం నుంచి మొదలవుతుంది, ఊపిరి వదిలేయడంతో అయిపోతుంది. ఈ కర్మలు రకరకాలు. దాంట్లో మనం కావాలని చేసేవి ఉండొచ్చు, స్వాభావికంగా చేసేవి ఉండొచ్చు, ఆ ప్రకృతి సిద్ధంగా చేసేవి ఉండొచ్చు. ఈ అన్ని కర్మల ఫలితాలు పొందడం మాత్రమే, ఫలితం రావడం, దాన్ని అనుభవించకుండా అలా ఉండిపోవడం కర్మాధికారము లేదు అంటారు. అధికారము అంటే సంస్కృతంలో అవకాశం. కర్మాధికారము అంటే కర్మ ఫలాన్ని వదిలించుకునే అవకాశము లేకపోవడం. అది కర్మాధికారం లేకపోవడం. ఇది 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 యోనులలో జన్మించే జీవరాశులకి కర్మాధికారము లేదు అన్న. మరి కర్మాధికారము లేనప్పుడు సృష్టిలో అన్ని అవకతవకలుగా ఉండకూడదు. సృష్టి అందరికీ సమానమే, అన్నింటికీ సమానం. ఆ కారణంగా ఈ కర్మఫల విమోకం కొరకు మరొక ఫార్మట్, ఒక జీవరాశి ఫార్మట్ ఉండాలి. కాబట్టి దాన్ని మనిషిగా మనకి ఇచ్చారు. సో మానవ జన్మ వచ్చింది అంటే ఎందుకు వస్తుంది అంటే, అప్పటిదాకా చేసిన కర్మ ఫలములని విమోచనం చేసుకోవడం కొరకే వస్తుంది. ప్రత్యేకంగా ఏమి లేదు ఇక్కడ.
మరి ఈ కర్మఫల విమోకం అప్పుడు ఏ ఆత్మ అయితే కర్మఫలాన్ని తీసుకుంటూ వచ్చిందో, మోసుకుంటూ వచ్చిందో, ఆ ఆత్మ ఈ కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇది బై డిఫాల్ట్ చేస్తుందా, లేదా ఆ ఆత్మకి ఇంకా ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? అంటే ఆ ప్రకృతి సూత్రాల్లోనే, ప్రకృతి సిద్ధాంతంలోనే మరి ఈ స్వేచ్ఛ అనేది ఉన్నదా లేదా? ఈ విషయంగా మనం ఈరోజు జాతకాలు, కర్మలు, కర్మ ఫలితాలు, తర్వాత సంకల్ప స్వేచ్ఛ అనేటువంటి పదంగా ఇతివృత్తంగా మనం తీసుకున్నాం. ఉదాహరణ చెప్తాను, దాంతో మనం ముందుకు వెళదాం. ఇది పంచుకుంటే అందరూ ముందు ముందు మాట్లాడబోయే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఉంటుందని. దయచేసి దీంట్లో వేదాంతాన్ని అంటే ఫిలాసఫీని తీసుకురాకండి. ఇది కేవలం జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన కర్మ సిద్ధాంతానికి సంబంధించిన సంకల్ప స్వేచ్ఛ మాత్రమే. ఒక కారాగారం ఉంటుంది. ఏ కారాగారంలోనైనా ఖైదీలు ఉంటారు. ఆ కారాగారంలో కారాగారపు అధికారులు ఉంటారు. ఆ కారాగారంలో ఉండడము అనేది కారాగారపు అధికారులకి కర్మఫలమే, కారాగారంలో ఖైదీలుగా ఉన్న వాళ్ళకి కూడా కర్మఫలమే. ఈ ఇద్దరికి ఉన్న కర్మఫలంలో వాళ్ళు తమ కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు, అంటే ప్రారంధాన్ని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ ఏమైనా ఉందా? ఈ కారాగారపు అధికారులకి వాళ్ళు కారాగారం రావాల్సిందే, అక్కడ కారాగారంలో ఉండవలసింది. ఖైదీలకి కారాగారంలో ఉండవలసింది. ఇద్దరూ కారాగారంలో ఉండడం అనే కర్మఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇక్కడ స్వేచ్ఛ ఏమీ లేదు. ఆ ఆత్మలకి ఆ కర్మఫలం అనుభవించవలసిందే ఆ శరీరంలో. అలా ఉన్నప్పుడు ఖైదీగా ఉన్న అతను ఆ ఖైదీ రూమ్లో, ఖైదీ గదిలో ఉండి ఆ ఖైదీ శిక్షను ఎలా అనుభవించాలో అక్కడ అతనికి సంకల్ప స్వేచ్ఛ ఉంది. శిక్ష గురించి స్వేచ్ఛ లేదు, శిక్ష పడాల్సిందే, పడుతుంది. కానీ ఆ శిక్షను అనుభవించే క్రమంలో అతనికి ఉన్నటువంటి శరీరం, ఈ సప్తధాతుమయమైనటువంటి శరీరం, తినేటువంటి ఆహారం కారణంగా పంచభూతాలతో మన బాహ్య కరణాలు 10 బాహ్య కరణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు, ఇన్నర్ టూల్స్, అవుటర్ టూల్స్ అన్ని కలుపుకుని ఉన్న ఈ శరీరం ఆ శిక్ష అనేటువంటి కర్మఫలం ఎలా అనుభవించాలి అనే దానికి మాత్రం సంకల్ప స్వేచ్ఛ ఉంది. అలాగే కర్మాగారపు అధికారులకి కర్మాగారంలో ఎలా ఉండాలి అన్న దానికే సంకల్ప స్వేచ్ఛ ఉంది, కానీ కర్మాగారంలో ఉండకపోవడానికి, ఉండడానికి వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ లేదు. సో ఈ ఆలోచన నాకు వచ్చింది, ఈ ఉదాహరణ చెప్పాలనిపించింది. సంకల్ప స్వేచ్ఛకు సంబంధించినటువంటి కాన్సెప్ట్, భావన ఎందరికో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలైన చర్చలకు దారితీసే విషయం ఇది. అవన్నీ మనం ఎక్కువ లోతుకుపోకుండా మన జ్యోతిర్వాణి యొక్క ముఖ్యోద్దేశము ఇలాంటి కాన్సెప్ట్స్, భావనలకి ఆలోచనల ప్రేరణ కలిగించడం కాబట్టి ఈ ఆలోచన ప్రేరణ ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. దీంట్లో ఈరోజు అనుభవజ్ఞులైన అందరూ కూడా పాల్గొని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దీంట్లో మనకి ఈరోజు మన మూర్తి గారు ప్రజెంటేషన్ ఇస్తా అన్నారు. మూర్తి గారి ప్రజెంటేషన్, కేఎస్ మూర్తి గారి ప్రజెంటేషన్ కన్నా ముందు విరజ గారు కూడా చెయ్యెత్తారు కాబట్టి విరజ గారిని ఒకసారి ఆరంభించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన జ్యోతిర్వాణి సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. ఇవాంటి కార్యక్రమంలో మనం జాతకం, కర్మలు, ఫ్రీ విల్, స్వేచ్ఛ, వీటి గురించి ఇచ్చిన ఈ టాపిక్ చాలా బాగుంది. ఇది చాలా ఎలాబొరేటెడ్ గా ఉండే టాపిక్, కానీ ఇందులో ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మనము ఆ పరిధి దాటకూడదు అనే నియమాలు చూసుకోవడమే ఇందులో పర్టికులర్ గా ఉంటుంది. మనం జాతకం వరకు ఎంతవరకు తీసుకోవాలి అన్నది. అయితే కర్మలు మనకి 3 రకాలు: ప్రారబ్ధం, సంచితం, ఆగామి.
ఈ సంచితం అంటే నిల్వ చేయబడిన కర్మలు. పూర్వజన్మలో మనం చేసిన వాటికి నిల్వగా ఏవొస్తాయో అవి సంచితం. అయితే ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మలకి ఫలితంగా వచ్చేవి. అవి ఇప్పుడు అనుభవంలోకి మనం వచ్చే వాటిని ప్రారబ్ధ కర్మలు అంటాం. అయితే వీటికి ఇప్పుడు మనం చేస్తున్న కర్మలకు కూడా రాబోయే కాలంలో వచ్చే ఆ ఫలితాలని, ఆ కర్మని అనుభవించడాన్ని అవి ఆగామి అంటాం. సో ఈ ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు ఇవి అందరికీ తెలిసిన విషయాలే. వీటిని ఇప్పుడు మనం చేస్తున్న కర్మ అయిపోయిన కర్మలకి మనం ఏం చేయలేమంటే కర్మని ఏమి మోడిఫై చేసుకోలేం, కానీ దానికి అనుగుణంగా మనం పరిహార క్రియలు అవి చేసుకోవచ్చు. అసలు జాతకాన్ని మనం ఎందుకు చూస్తాము, కర్మ అనే మాట ఎందుకు వచ్చింది? ఏదో ఒక పని, మన శాస్త్రి గారు చెప్పినట్లు మనం పుట్టిన దగ్గర నుంచి ఊపిరి తీసుకున్న దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయే వరకు ఏ పని చేసినా కర్మ అంటే పని, ఏదో పని చేస్తూనే ఉంటాం. ఆలోచన, ఊపిరి తీయడం, శరీరం ఎదుగుదల, ఇవన్నీ. అయితే జాతకంతో ఎందుకు లింకప్ చేశారు? కర్మని మనం మార్చలేము, అసలు మనం ఏం చేయలేము అన్నప్పుడు జాతకంలో నీకు జాతకానికి లింకప్ ఎందుకుంది అంటే, జాతకంలో మనకి ఒక మంచి జరుగుతుంది ఫ్యూచర్ లో అని అనుకుంటాం. ఫ్యూచర్ లో జరుగుతుంది అన్నప్పుడు ఆనందపడి అప్పుడు మనం ఏ ప్రయత్నం చేయలేదనుకోండి, అదేమీ మంచి జరగదు మనకి. అప్పుడు అంటే దాన్ని తెలుసుకోవడంలో క్రియాశీలత కోల్పోకూడదు, ఆ ప్రయత్నం అనేది మానేయకూడదు. అలాగే చెడు జరుగుతుంది అంటే అయ్యో నాకు చెడు జరుగుతుందా అని దుఃఖిస్తూ కూర్చోకూడదు. దానికి మనం ఎలా అధిగమించాలి అనే ఆలోచనలు చేయాలి. ఈ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేవి జాతకం ద్వారా మాత్రమే మనం కర్మల్ని ముందుగా తెలుసుకోగలం అనేది మనకి జాతకంలో సూచించింది. అయితే బృహజ్జాతకానికి వ్యాఖ్యాత రాసిన భట్టోత్పలుడు ఏం చెప్పారంటే, జ్యోతిషంలో ఈ కర్మల గురించి తెలుసుకున్నప్పుడు వాటిని మంచి జరుగుతుంది అంటే క్రియాశీలత కోల్పోవడం, చెడు జరుగుతుంది అంటే దుఃఖించడం, ఈ విషయాల నుంచి బయటపడాలి అంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఇప్పుడు మంచి జరుగుతుంది, కృషి పెంచడం ద్వారా, ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఆ గ్రహస్థితిని బట్టి మంచి మంచి దాన ధర్మాలు చేయడం ద్వారా వచ్చే ఫలితం ద్వారా ఆ మంచిని మనం తొందరగా సాధించుకోవచ్చు. అలాగే చెడు కర్మ ఉంది, మనం దుఃఖపడే పరిస్థితులు ఉన్నాయి, జాతకంలో చూసాము. అయితే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, అది ఎంతవరకు మనం ఆ ఇబ్బంది తీవ్రత ఎంతవరకు ఉంది, ఆ తీవ్రతను మనం ఎంతవరకు తగ్గించవచ్చు, దాన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా తుడిచిపెట్టేలాంటి పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా, లేదా కొన్నిసార్లు దాని గ్రేడేషన్, దాని ఇంపాక్ట్ ఒక 100% ఇబ్బంది ఉంది అంటే దాన్ని 10% ఇబ్బందిగా ఉంచేలాగా మనం ఏమైనా కర్మలు చేసి తగ్గించుకోవచ్చా, ఈ విషయాల్ని మనం జాతకం ద్వారా కర్మల నుంచి ఒక మంచి కర్మల నుంచి పొందే ఫలితం మంచిగా ఉండేలా చూసుకోవచ్చు అని భట్టోత్పలుడు బృహజ్జాతక వ్యాఖ్యానంలో రాశారు. మన ఉద్దేశం కూడా జాతకం చూసుకోవడంలో ఇది ఒక్కటే అవకాశం ఉంది, జాతకంలో చూసి మాత్రమే కర్మలు, ఇంకే ఇతర సబ్జెక్ట్ లోని కర్మల్ని ముందుగా గుర్తించడం కానీ వాటి నుంచి ఫలితాలు తెలుసుకోవడం, మంచి చెడులు తెలుసుకోవడం, వాటి గురించి ఇంక ఏ సబ్జెక్ట్ లోనే లేదు. ఇది జాతకంలో మాత్రమే ఉన్న అవకాశం. అందులో వీటిలో మనకి సంబంధించి మానవ జీవితంలో మంచి చెడులు, మనిషి ఆశాజీవి తెలిసింది. మంచి జరుగుతుంది అంటే సంబరపడతాడు, చెడు జరుగుతుంది అంటే చాలా కుమిలిపోతాడు. అయితే గ్రహాలను అనుసరించి మనకి దానాలు, ధర్మాలు, శాంతి విధానాలు, హోమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, అందరికీ మనకు తెలిసినవే. సో అయితే వాటిని అనుసరిస్తూ మనం కర్మని సాధించడం, కర్మని మళ్ళీ ఇంకో కర్మతోనే ఆ కర్మని పొందగలం. ఆ కర్మ అనుభవాలు ఇప్పుడు కొన్నిసార్లు వెంటనే అనుభవంలోకి వస్తాయి. అంటే వెంటనే అనుభవంలోకి రావడం అంటే మనం ఇప్పుడు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం, దాని రిజల్ట్ వచ్చి మనకి నచ్చినట్లుగా ఆ రిజల్ట్ వస్తుంది, అది కర్మని అనుభవంలోకి తెచ్చుకోవడం. సో దాని తర్వాత ఏమొస్తుంది అనే తర్వాత విషయాలు. ఈ కర్మకు సంబంధించి జాతకంలో ఏ రకంగా మనం తీసుకోవచ్చు, వాటిని ఏ రకంగా మనకి ఉపయోగపడే విధంగా మనం సాధించుకోవచ్చు అనేదే జాతకంలో కర్మల గురించి ముఖ్యోద్దేశం. అయితే ఏ హౌస్ లో అయినా, ఏ భావానికైనా కర్మల ద్వారా మనం పరిహారాలు చేసుకోవచ్చు, కానీ అదే 9వ భావానికి మాత్రం మనం పరిహారాల ద్వారా మాత్రమే అది మనం చేసుకోలేము. ఎందుకంటే అది పూర్వపుణ్యస్థానం అది సంతృప్తిని కూడా తెలియజేస్తుంది. పూర్వపుణ్యస్థానం బాలేకపోతే మనిషికి తృప్తి ఉండదు. పూర్వపుణ్యస్థానం బాలేకపోతే వాళ్ళు ఏ పని చేయడంలో అయినా ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే వాళ్ళు సఫలీకృతం అవ్వలేరు. కానీ పూర్వపుణ్యస్థానం పెంచుకోవడం ఎలా? పాజిటివ్గా ఆలోచించాలి, ఎప్పుడూ ఇతరులకి దానం చేసే గుణంలో ఉండాలి, ఇతరులకి సహకారం చేసే విధంగా ఉండాలి, కొంత
దైవారాధన విషయంలో సాధన అనేది చాలా అవసరపడుతుంది. పాజిటివ్గా ఉండడం, అందరి గురించి మేలు కోరుకోవడం, మన శత్రువు గురించి అయినా మనకి శత్రువు అయితే అయ్యాడు, వాడు బాగుండాలి, మన జోలికి రాకూడదు అని ఇలాంటి పాజిటివ్ థాట్స్ పెట్టుకోవడం, వీటి ద్వారా మాత్రమే 9th హౌస్ బాగుపడుతుంది. 9th హౌస్ బాగుపడితే మనం చేసే ఫలితాలు, ఏ పనులైనా సరే తొందరగా ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ధర్మ, అర్ధ, కామ, మోక్ష త్రికోణాల్లో ఇది అర్ధ త్రికోణంలోకి వస్తుంది. సో 2, 6, 10 ఇవి ఎలాగో కర్మలో ఒక పని చేయాలి అంటే దీని రిలేటెడ్గా ఏ రకంగా మనకి అవకాశాలు ఉంటాయి, అందులో ఎంత సాధన చేయాలి, ఎంత కష్టపడాలి ఆ పని సాధించాలంటే, దాని ద్వారా వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ కూడా మనకి జాతకపరంగా హోలిస్టిక్ అప్రోచ్లో కూడా చూస్తాము. 2, 6, 10 అనేవి కూడా చూస్తాము. మెయిన్ కర్మ అనే దాంట్లో మనం భయపడాలా, జాతకంలో మనకి ఏం తెలుస్తుంది, మనం భయపడక్కర్లేదు, ఇబ్బంది ఉంటే మనం తగ్గించుకోవచ్చు, మంచి ఉంటే గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఈ విషయాల్ని జాతకం, కర్మలు అనే వాటిలో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనేది ఉంది. ఇంకా ఫ్రీ విల్ గురించి మన సమూహంలో వేరే వక్తలు చెప్పినప్పుడు వినాలని అనుకుంటున్నాను. ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా డాక్టర్ వీరజ గారు. సభకు నమస్కారం. స్వామి మాట్లాడమంటారా? షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తారా షేరింగ్ కి పర్మిషన్ ఇవ్వాలంటే మరి అది నా దగ్గర కంట్రోల్ లేదు. ఓకే ఓకే, దెన్ మీరు చేయొచ్చు అనుకుంటా సార్. పర్మిషన్ అక్కర్లేదండి, మీరు చేయొచ్చు. అక్కర్లేదా? అయితే ఒక్కసారి చూడండి, వచ్చిందా స్క్రీన్ మీకు? రాలేదు. రాలేదు. సో అంటే వస్తుంది, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే, సో థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే ఇది ఒక పీపీటీ మొత్తం 52 స్లైడ్స్ ఉన్నాయి, మీరు గమనిస్తున్నారు. కానీ మొత్తం నేను ఇప్పుడు చెప్పను, ఏదో రిలవెంట్ స్లైడ్స్ మిగతా అన్ని హైడ్ చేశాను. ఒకవేళ ఆ స్లైడ్ వస్తే అది స్కిప్ చేస్తాను, అనవసరమైన స్లైడ్ వస్తే లేకపోతే మీరు పంచుకోండి గ్రూప్ లో పంచుతాను ఇది. సో ఇది నేను వేరే అకేషన్ లో చేశాను, ఈ రోజు చూసేటప్పటికి సడన్ గా లెట్ మీ షేర్ సంథింగ్ అని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను. సో నమస్తే గణనాథాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే అనాథనాం ప్రణాథాయ విఘ్నేశాయ నమో నమః. సో ఇక మనం ఈ సబ్జెక్ట్ కనుక వస్తే, సరే గణేశుడు, వేదవ్యాసుడు, ఇవన్నీ వేదాలు చెప్పడం, ఆయన రాయటం, ఇవన్నీ మనకు తెలుసు. ఇది శాస్త్రి గారు ఒక అంతకుముందు ఒకసారి ఈ స్లైడ్ సర్క్యులేట్ చేశారు, నాకు ఎంతో బాగుంది అనిపించింది, చాలా స్నాప్ షాట్ ఉంది, అందువల్ల ఈ స్లైడే ఓపెనింగ్ స్లైడ్ పెట్టాను నేను. వారు సృష్టి, భూమి, ప్రకృతి, జీవం, దీంట్లోనే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వారు మనిషిని, ప్రకృతిని, జీవుడు, ప్రకృతి, పరమేశ్వరుడు ముగ్గురు దాంట్లోకి వస్తారు. సో జీవకోటి అనేటప్పటికి మానవులు, సంఘ జీవనం, మానవులు ఎంతమంది ఉన్నారో సార్ చెప్పారు. మానవుడు వచ్చేటప్పటికి వ్యక్తి, సమిష్టి, సామాజికం ఉంటుంది. వ్యక్తి అయ్యేటప్పటికేమో మళ్ళీ కుటుంబం, బంధువర్గం, సమాజం, దేశం, ప్రపంచం, ఇవన్నీ వచ్చేటప్పటికి మైక్రో టు మ్యాక్రో లెవెల్ మనకి ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది, ఈ యూనివర్స్ ఏమి అని చెప్పేసి. సో ఈ వ్యక్తి ఏం చేయాలంటే, in his livelihood he has to take some sanskaras, he has to dissolve some runatrayas. For that ఆశ్రమ ధర్మం పాటించవలసి ఉంటుంది. బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అది పాటిస్తూ దానికి అనుగుణమైనటువంటి భూత, మనుష్య, బ్రహ్మ, దేవ, పితృ కార్యాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆ మనిషికి, ఆ జీవికి జీవన్ముక్తికి లభిస్తుంది అని శాస్త్రాలు, పురాణాలు చెప్తాయి. మనకు తెలుసు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో. ఇది ఆ స్లైడ్ నేను స్కిప్ చేస్తాను ఇది. సో ఈ శాస్త్రాల్లో ముఖ్యమైన మనము 3 మాత్రమే తీసుకుందాము. ప్రస్థాన త్రయం అంటాం. భగవద్గీత మనకు చాలా అందుబాటులో ఉంది, అందరికీ తెలుసు. ఉపనిషత్తులు, అది కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు. బ్రహ్మసూత్రాలు, ఇవి ఉపనిషత్తుల్లో నుంచి, భగవద్గీతలో నుంచి చిన్న చిన్న సూత్రాలు, అవి కూడా మనం ఎలా బతకాలి అని చెప్తుంది. కాకపోతే మనం ఈ బేసికల్లీ మనం ఒక జీవిగా జీవిస్తున్నప్పుడు మనకి 10 ఇంద్రియాలు మొత్తం మన మీద పనిచేస్తాయి. వాటితో 5 జ్ఞానేంద్రియాలు, ఐ, నోస్, స్కిన్, ఇయర్ అండ్ టంగ్, 5 కర్మేంద్రియాలు. ఇది ఒక హౌస్ మాదిరి. సో గృహాన ఇది గృహం అంటారు, గృహ అనేది ఇది గృహం అంటారు. అందుకే అంటే ఈ గృహంలో
వి రిసీవ్ సంథింగ్ అండ్ వి డిసిమినేట్ సంథింగ్. ఈ రిసీవింగ్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీడ్స్ మనకు వస్తాయి త్రూ 5 జ్ఞానేంద్రియాల తర్వాత. వాటిని బేస్ చేసుకొని ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు మనం యాక్షన్ తీసుకుంటాం. ఈ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కర్మ. యాక్షన్ ఎలా తీసుకుంటాము? విత్ 5 కర్మేంద్రియాస్, స్పీచ్, హ్యాండ్, స్పీచ్, జెంటిల్ ఎట్సెట్రా, వాటి ద్వారా మనం యాక్షన్స్ చేస్తాము. సో ఈ యాక్షన్స్ చేయాలంటే ఇప్పుడు ఈ మనకి అస్ట్రాలజీ ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి యాక్షన్స్ చేయాలా అని చెప్పి, అప్పుడు ఈ 5 సెన్సెస్ పర్సెప్షన్ మీద ఆధారపడి we try to decipher past and future. So that is known only through Jyotisha. డెస్టినీ అంటే ఏం మరి? డెస్టినీ అనుకున్నాం. డెస్టినీ అంటే విధి. సో విధి అంటే మనకు తెలియకుండా ఒక పని జరుగుతుంది, మన జీవితంలో ఒక ఈవెంట్ జరుగుతుంది. దట్ ఈజ్ డెస్టినీ. సో ఆ డెస్టినీ వచ్చినప్పుడు మనలో హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, ఫియర్, యాంగర్, గెయిన్, లెయిన్స్, ఇవన్నీ మనకు they are the quirks of the destiny. They are the happenings from the destiny. So astrology is related to destiny basically. సరే, ఇది కూడా నేను స్కిప్ చేస్తాను. ఎలా మనకు కోరికలు పుడతాయి, ఆ కోరిక మనకి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎలా జరుగుతుంది అని ఈ శ్లోకంలో భగవద్గీతలో సంఖ్యాయోగంలో చెప్పబడింది. సో ఇది అంత మనకి ఇంపార్టెంట్ కాదు. ఇకపోతే చాప్టర్ 14 గురుత్రయ విభాగ యోగానికి వస్తే, మన బాడీ అన్నది సత్వ రజ తమో ఇది గుణ ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాభావో దేహాదేహనం అవ్యయం. సో ఈ మూడిటితోటి మనం మన యొక్క బాడీ బిల్డ్ అయింది. దే ఆర్ అటాచ్డ్ టు దీస్ క్వాలిటీస్ ఆర్ బైండ్ ద సోల్ టు ద పెరిషబుల్ బాడీ. అవర్ బాడీ ఈజ్ పెరిషబుల్ బట్ సోల్ ఈజ్ పర్మనెంట్. కానీ ఈ సోల్ ని, బాడీని అంటిపెట్టుకొని ఉండడానికి ఈ సత్వరజతమో గుణాలు ప్రతి వ్యక్తి. ఎందుకు మనం గుణాల గురించి మాట్లాడుతుంటామంటే, మనం చేసే కర్మలు మనకున్న ఈ గుణాల మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల సాత్విక్ క్వాలిటీస్ అంటే ఏమేమి? హ్యాపీనెస్, పీస్ఫుల్, వెల్నెస్, ఫ్రీడమ్, లవ్, కంపాషన్ అవి సాత్విక్ తత్వ గుణానికి సంబంధించినవి. రజో గుణానికి వచ్చేటప్పటికి యాంగర్, యాంగ్జైటీ, ఫియర్, ఇరిటేషన్, వర్రీ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ. తామసిక క్వాలిటీస్ వచ్చేటప్పటికి లేజినెస్, యాంగర్, అటాచ్మెంట్, డిప్రెషన్, డిపెండెన్సీ, ఇవన్నీ లేజినెస్ సంబంధించినవి. ఈ 3 క్వాలిటీస్ కూడా ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. కానీ ఏ క్వాలిటీ కనుక డామినేట్ చేస్తే ఆ మనిషి సంబంధ కర్మలు, క్రియలు చేయడానికి ఎక్కువ పాల్పడతాడు. సో అందువల్ల మనం ఈ కర్మల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇందాక విరిడి గారు చెప్పారు, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏమి? ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలు. ఈ కామ్యం అంటే నాట్ ఓన్లీ ది సెన్సువల్ ప్లెజర్ బట్ లవ్, ఎఫెక్షన్, ఆల్ దీస్ కమ్స్. సో దిస్ కామ్య మనల్ని ప్రేరేపిస్తుంది దేనికి? కర్మ చేయటానికి. సో కర్మ అంటే ఏమి? యాక్షన్, ఫేట్, కాన్సిక్వెన్సెస్. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ వన్స్ యాక్షన్స్ త్రూ ఆల్ హిస్ లైఫ్, పాస్ట్ అండ్ ప్రజెంట్. ఈ 3 కూడా మనల్ని మోక్షానికి, చివరికి తీసుకువెళ్ళటానికి ఒక మార్గాలు. ధర్మ, అర్థ, కామ, అండ్ బై దీస్ 3 యూ డూ సమ్ కర్మ. దట్ కర్మ లీడ్స్ యూ టు మోక్ష అల్టిమేట్లీ. సో ఇప్పుడు కర్మ ఏంటి? ఇందాక విరిడి గారు చెప్పారు. సో కర్మ అంటే యాక్చువల్గా న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మనము when we do something there is some reaction. For every action there is equal and opposite reaction అన్నట్టుగా. సో ఈ కర్మ సిస్టమ్ లో మనం ఏం చేస్తే దానికి మంచి చేస్తే మంచి బెనిఫిట్స్ వస్తాయి, చెడు చేస్తే చెడు బెనిఫిట్స్ వస్తాయి. ఆ కర్మ ఫలాలు పుణ్యఫలమా చెడు ఫలమా అన్నది మనం చేసే కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. సో అండ్ ఈ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం వాటిని అనుభవించవలసిందే. దెర్ ఈజ్ నో స్వర్గం ఆర్ నరకం. వాట్ ఎవర్ కర్మాస్ యూ గెట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ హియర్. ఇప్పుడు కర్మ చెప్పారు మేడం, 3 types ఆఫ్ కర్మ: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ. నేను దీని గురించి మాట్లాడట్లేదు. సరే, ఓకే. దెన్ ఈ కర్మని వేరే విధంగా, ఈ కర్మతోటి లింక్ అయ్యి ఉన్నది ఫేట్ ఆర్ డెస్టినీ ఆర్ ఫ్రీ విల్. సో మనకి ఏదైతే డెస్టినీ ద్వారా, జ్యోతిష్యం ద్వారా మనము మన యొక్క డెస్టినీని డిసైడ్ చేస్తున్నాము. డెస్టినీని మనం డిసైడ్ చేయము, కానీ డెస్టినీని మనం అప్రోచ్ కావటానికి వాట్ ఆర్ ది ప్రియంటివ్ మెజర్స్ వీఆర్ టేకింగ్ అన్నది మనం అస్ట్రాలజీ ద్వారా చేస్తాము. ఐదర్ హారోస్కోప్, త్రూ అవర్ హారోస్కోప్, ఐదర్ కౌన్సిలింగ్ ఆన్ కెరియర్, మ్యారేజ్ ఆర్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్. సో ఇది ఒక డిపిక్ట్ చేశాము మనది ఒక పిక్చరు. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ద డెస్టినీ, వేర్ ఏ హార్స్ ఈజ్ టైడ్ టు ఏ రోప్. It can avoid the misfortunes and get the maximum benefit. Peg, this is the peg.
దట్ ఈస్ ద ఫేత్ విచ్ ఎ హార్స్ కెనాట్ చేంజ్. ఫిట్స్ ఆర్ మధ్యలో ఉన్నటువంటి గోతులు గుంటలు అవన్నీ మిస్ఫార్చ్యూన్స్. అండ్ రోప్ ఈస్ ద ఫ్రీ విల్. సో ఈ రోప్ అన్నది ఏదైతే కట్టామో ఇలా హార్స్ మూవ్ అవుతున్నప్పుడు దిస్ రోప్ ఈస్ ద ఫ్రీ విల్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ అవర్ డిటర్మినేషన్ ఆర్ సంకల్ప బల. సో ఈ కర్మ ఫలానికి మనం క్లాసిఫికేషన్కి వస్తే ఒక్కసారి ఈ 3 కర్మలు మనం క్లాసిఫై చేస్తాము. దృఢ, అదృఢ, దృఢ, అదృఢ. ఇది కూడా క్లాసిఫికేషన్ ఆధారపడి ఉంది. దృఢ అంటే which cannot be altered, so they are prevailed by fate or destiny and as given by the Ishvara. And then adrida, to certain extent you can modify it with his free will and with his actions and by taking remedial measures like pariharas laga. Drida adrida is a mixed category. ఇక్కడ కూడా మనం శాంతి పరిహార తోటి మనం కొన్ని గండాలని తప్పించుకొని we can through our predictive astrology we can ఈ దృఢ అదృఢ కర్మల్ని కూడా మనం టు సర్టెన్ ఎక్స్టెంట్ అవాయిడ్ చేయవచ్చును ఆర్ దీని వల్ల వచ్చే ఫలితాల్ని మినిమైజ్ చేయవచ్చును అని. అలాగే అకర్మ వికర్మ అని 2 కర్మలు విడిగా ఉన్నాయి. అకర్మ ఇస్ గాడ్స్ కాంటెంప్లేషన్. సో అప్పుడు ఆయనకి అంటే మనం ఒక స్టేజ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి వచ్చాక అది వీ విల్ బి డిటర్మిన్ టు రీచ్ గాడ్. అప్పుడు గాడ్ కాంటెంప్లేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇంకేం పని ఏమి ఉండదు. దెర్ ఆర్ నో డ్యూటీస్ టు పెర్ఫార్మ్. బట్ మన ప్రారంభ కర్మ ఏవైతే కర్మలు ఉన్నాయో అవి అలాగే ఉంటాయి, దాట్ అనుభవించాలి. అందుకే రమణ మహర్షి కానీ వారు కానీ చివరి స్టేజ్ లో వారు సమాధి స్థితిలో కూర్చొని వారు ఏం చెప్పారు, నాకు ఈ ప్రారంభ కర్మ అయ్యే వరకు నేను పోను, నాకు ఐ హ్యావ్ సమ్ క్యాన్సర్, సో వీ నో ఎవ్రీథింగ్. సో లైక్ దట్ ఆయనకి ఏమీ లేదు, హీ నీడ్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ కర్మ, బట్ స్టిల్ హీ హ్యాస్ టు ఎంజాయ్ ఇట్. వాట్ కర్మాస్ అయ్యా కొంచెం మ్యూట్ చేసుకోవాలి, ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు, ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను నేను. సో వికర్మ అంటే యాంటీ పేరెంటల్ కర్మ, అంటే మనము మన పితృలకు ఎగనిస్ట్ గా చేసే కర్మ. తర్వాత అలాగే ఫ్యామిలీకి, సంసారానికి, పిల్లలకి, తర్వాత ఫ్యామిలీకి చేసే ఎగనిస్ట్ కర్మలు. సో అలాగే సొసైటీకి కూడా అంటే కొన్ని నిషిద్ధ కర్మలు చేస్తాము, ఆ కర్మలు కూడా వికర్మ కింద వస్తాయి. ఈ రిజల్ట్ ఆఫ్ దీస్ కర్మాస్ ఏమిటి? అకర్మ అంటే మనకేమీ లేదు కదా, వాంఛలేమీ లేవు, అప్పుడు చేసే కర్మ ఏదైతే ఉందో అది సాల్వేషన్ కి దారి తీస్తుంది. వికర్మ లీడ్స్ టు డివైన్ పనిష్మెంట్, హౌ టు టెరిబుల్ సైకిల్ ఆఫ్ రీబర్త్ అండ్ ఎండ్లెస్ సఫరింగ్. దట్ ఈస్ వాట్ త్రూ ప్రారబ్ధ కర్మ టు ఎంజాయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో కర్మ మనం చేసే పని ఏదైతే ఉందో అది అకర్మకు వెళ్ళొచ్చు, వికర్మకి వెళ్ళొచ్చు. సో while the akarma element leads to salvation, vikarma leads to bondage. Punarapi janam puranapi maranam jatare sayanam, దానికి లీడ్ అవుతుంది అన్నమాట. సో క్రియామాన కర్మ ఇది కూడా ఇందాక మేడం చెప్పిన దానికి దగ్గరే. దీంట్లో మనకి విజిబుల్ రిజల్ట్స్, మోటివేషన్స్, ఇన్విజిబుల్ రిజల్ట్స్ అని ఉంటాయి. ఈ క్రియామాన కర్మ మన సంకల్ప బలంతో, ఫ్రీడమ్ యాక్షన్ తోటి చేసేది. ఈ ఫ్రీడమ్ అంటే మనకు మరి ఫ్రీ విల్ ఉంది కదా, ఫ్రీ విల్ ప్రకారం చేసినప్పుడు విజిబుల్ రిజల్ట్స్ ఇమ్మీడియట్ గా కనిపిస్తాయి, కొన్ని డిలేడ్ ఉంటాయి. ఇప్పుడు చేసింది ఇప్పుడే కనిపిస్తుంది, ఇప్పుడు చేసింది ఆ పాపం ఏదైతే ఉందో అది చివరిలో అనుభవిస్తాము. మోటివేషన్స్ వచ్చేటప్పటికి ప్యూర్ ఆస్పిషియస్ మోటివేషన్స్ ఉంటాయి. అలాగే ఎందుకంటే ఇది మన సంకల్పం కదా, సంకల్పంతో చేస్తున్నాము, మన మనసులో ఏది ఉంటే అది, మనకి ఏ గుణం ఉంటే ఆ గుణం. సత్వగుణం ఉంటే ప్యూర్ అండ్ ఆస్పిషియస్ మోటివేషన్స్ ఉంటాయి, రజోగుణం ఉంటే ఇంప్యూర్ ఆర్ ఇన్ఆస్పిషియస్ మోటివేషన్స్ ఉంటాయి. సో ఇన్విజిబుల్ రిజల్ట్స్ ఏంటి? వరల్డ్ అండ్ స్పిరిచువల్ రిజల్ట్స్. సో ఇది క్రియామాన కర్మకు వచ్చేటప్పటికి ఈ స్లైడ్ స్కిప్ చేస్తాను. సో ఈ సార్ వేదాంతం గురించి చెప్పొద్దన్నారు, అయినా కూడా మనం ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది ఇక్కడ అనుభవించవలసిందే, అది అనుభవించకుండా మనం పోయేది లేదు. సో ఈ కర్మ చేయటానికి మనకు భగవద్గీతలో చాప్టర్ 4:13 లో ఈ చతుర్వర్ణాలు శ్రీకృష్ణ భగవానుడు నేనే సృష్టించాను, చతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగతే తస్యకర్తారం అభిమాం విద్యకర్తారం అవ్యయం అని చెప్పారు. ఎందుకు? ఇవి ఎలా చేశాడు ఆయన, అంతేగాని బ్రాహ్మలే ఉండాలి, ఇంకోళ్ళు ఉండాలి, ఇంకోళ్ళు ఉండకూడదు అని కాదు. ఇది మనం చేసే కర్మల వల్ల సృష్టించబడ్డాయి. బికాస్ ఆఫ్ అవర్ క్వాలిటీస్ అండ్ యాక్టివిటీస్, తత్వరజో గుణాలతో, మనిషిలో ఉన్న తత్వరజో గుణాలతో ఆధారపడి
ఆయన చేసే యాక్టివిటీస్ బట్టి ఈ యొక్క ప్రొఫెషన్స్ ను డివైడ్ చేయబడ్డాయి అని చెప్పేసి. అంటే దే ఆర్ నాట్ గివెన్ బై బర్త్. ఈ శ్లోకంలో ఆయన క్లియర్ గా చెప్పాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాణం చ పరాంతప కర్మాణి అని అవిభక్తాన్ని సంభవాన్ని అని చెప్పేసి ఆయన చెప్పేశారు. సో అందువల్ల ఇది పుట్టుక వల్ల వచ్చేది కాదు, మనం చేసే డీడ్స్ వల్ల వచ్చేటటువంటిది ఈ యొక్క ప్రొఫెషన్స్ అని చెప్పేసి మనకి తెలుసు. సో పురుషార్థాలు ఇందాక విరజ మేడం చెప్పారు, ధర్మార్థ కామ్య మోక్ష. బేసికల్లీ ఈ కర్మ థియరీ వచ్చేటప్పటికి మేడం చెప్పినట్టు 6, 10 హౌసెస్ కి అటాచ్ అయ్యి ఉంటుంది. కానీ నేను అనుకుంటాను కర్మ 159 హౌసెస్ తో కూడా సంబంధం ఉంది. 9th హౌస్ మనం ఏం చేయలేము. 15 మాత్రం మనం వీ కెన్ ట్రై టు మాడ్యులేట్ అవర్ సెల్వ్స్ త్రూ అవర్ ఫ్రీ విల్. సరే, ఇది మన పర్సనాలిటీ డిజార్డర్స్ ఎలా ఉంటాయి, జూపిటేరియన్, అపోలో, వెనేషియన్ వాళ్ళ కనుక ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక స్లైడ్. సో అది గ్రహాల యొక్క కారకత్వాలు బట్టి ఈ మనుషుల యొక్క భావాలు, ఉద్వేగాలు ఇవన్నీ ఆధారపడి వాళ్ళని కర్మలకు ప్రేరేపిస్తాయి. సో ఇప్పుడు మనకు అస్ట్రాలజీ ఏం చేస్తుంది మరి ఇక్కడ మహాభారతంలో మనకు ఆల్రెడీ చెప్పారు, గ్రహాలు, నక్షత్రాలు, పరిహారాలు అవి ఓన్లీ ఆస్పిషియస్ రిజల్ట్స్ ను ప్రొడ్యూస్ చేయవు, ఆస్పిషియస్ ఆర్ ఇన్ఆస్పిషియస్ కానీ, బట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది కర్మ డన్ బై అవర్ సెల్ఫ్ అని మహాభారతంలో మనం ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు. సో ఓన్లీ మనకు అస్ట్రాలజీ ఏం ఇండికేట్ చేస్తుంది, ప్లానెట్ ఏం ఇండికేట్ చేస్తాయి ప్లానెట్స్, మనము ఎప్పుడు ఏ మంచి పని జరగటానికి చేయటానికి ఆస్కారం ఉంది, ఏ గుడ్ ఈవెంట్, బ్యాడ్ ఈవెంట్ ఎప్పుడు మన లైఫ్ లో, ఇండివిజువల్ లైఫ్ లో కానీ మండేన్ అస్ట్రాలజీలో కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి మనం అస్ట్రాలజీ ద్వారా సూచించడానికి, దానికి తీసుకున్నటువంటి పరిహారాలను కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్లనే మనం దశాసుస్తాలు ఇవన్నీ మనం దీంట్లో పెట్టుకున్నాము. దానివల్ల మనం దే ఆర్ అవర్ అనలిటికల్ టూల్స్. సో దే ఆర్ meant for enriching our life and to change with time depending on past, present and future, and to do the good deeds by analyzing the karmic influences what we do and all. సో అవన్నీ మనం ఎలా చేస్తాం అనేది దశ, అంతర్దశ, పిఎసి, నాటల్ చార్ట్ ఇవన్నీ ఉన్నాయి. పామిస్ట్రీ, వాస్తు, ఇలా శాస్త్రి గారు చెప్పారు, వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి ద్వారా మనం చేస్తాం. లేకపోతే మన కంట్రోల్లో, మన చేతిలో కొన్ని ఉన్నాయి, మనం కంట్రోల్ చేసుకోగలము. ఏంటి, మన థాట్స్, యాక్షన్స్, దట్ వీ కెన్ కంట్రోల్. అండ్ నేను నా యొక్క ఎనర్జీని ఎలా నేను స్పెండ్ చేయగలను ఇన్ గుడ్ డీడ్స్ ఆర్ బ్యాడ్ డీడ్స్. హౌ ఐ విల్ మాడ్యులేట్ మై సెల్ఫ్, నేను ఎట్లా నేను మాట్లాడగలను, హౌ ఐ కమ్యూనికేట్ మై సెల్ఫ్, అండ్ వాట్ గోల్స్ ఐ కెన్ సెట్ ఇన్ డిజాల్వింగ్ మై కర్మ, ద ప్రారబ్ధ కర్మ. హౌ ఐ స్పెండ్ మై ఫ్రీ టైం, నేను ఫ్రీ టైం ఎట్లా గడుపుతాను. చూడండి, మనం చేస్తున్నాం ప్రసంగం, సో ఎట్లా మనం గడగలుగుతున్నాం, తర్వాత ఛాలెంజెస్ నేను ఎలా ఎదుర్కొంటాను, అండ్ వాట్ ఆర్ మై లిమిటేషన్స్. మేడం చెప్పారు ఇందాక, మన లిమిటేషన్స్ లో మనము ఎలా ఉండగలము అని. మన చేతిలో ఏమి మనం ఏం చేయలేము, వేరే వాళ్ళు చేస్తే మనం ఏం చేయలేము. అలాగే అవుట్కమ్ ఆఫ్ మై ఎఫర్ట్స్, శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, నీకేం లేదు, నువ్వు చెప్పిన పని చేయంతే, మిగతాదంతా నేనే చూసుకుంటాను అని చెప్పాడు. నీ చేతిలో ఏం లేదు అన్నాడు. అలాగే పాస్ట్ మన చేతిలో లేదు, ఫ్యూచర్ మన చేతిలో లేదు, ఓన్లీ ప్రజెంట్ మాత్రమే ఉంది. సో ఐ థింక్ ఐ విల్ క్లోజ్ హియర్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఒపీనియన్ ఆఫ్ అదర్స్ మన చేతిలో లేదు, అయినా కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అదర్స్ ఒపీనియన్ అండ్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫీడ్స్. ఇందాక 5 బాహ్యేంద్రియాల ద్వారా మనం ఏవైతే ఫీడ్ తీసుకుంటామో ఆ ఫీడ్ ని మనం ప్రాపర్ గా తీసుకొని వీ హ్యావ్ టు షేప్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి నా విన్నపం. సో ఇంతటితో ముగిస్తాను. అస్తోమా సద్గుమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ. ఓం శాంతి. చాలా ధన్యవాదాలు సార్, మంచి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. అమ్మ రాజలక్ష్మి గారు, చాలా రోజులైంది. నమస్కారం అండి సార్, నా మాట వినిపిస్తుందా? వినపడుతుందమ్మా. ఓకే. నేను కొంచెం ఈ మధ్య బిజీగా ఉన్నాను, సో నేను అందుకే అటెండ్ అవ్వలేకపోయాను. ఈ రోజు చాలా బాగుంది మీ అందరిది వింటుంటే. మీరు ముందే చెప్పేశారు దర్శన శాస్త్రానికి సంబంధించి మాట్లాడొద్దని. సరేలే, ఇంక అందరూ దాంట్లోకి వెళ్ళిపోదురు. అయితే ఇప్పుడు మూర్తి గారు చెప్పింది కూడా వింటే అది బాగుంది.
అంటే ఒకటేంటంటే ఫస్ట్ మనం దర్శన శాస్త్రం లేనిదే మనకు మూలం అదే. మనకి భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ఏదైనా సరే మూలమే దర్శన శాస్త్రం. ఎందుకంటే ఆత్మ నాశనం లేనిది, ఆత్మ కేవలం కర్మల యొక్క అనాది ప్రవాహ కారణంగా అనేక యోనుల్లో జన్మిస్తూ ఉంటది. కేవలం కర్మానుబంధం కారణంగానే శరీర ధారణ చేస్తూ శరీరాన్ని విడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ దర్శన శాస్త్రంలో ఈ పాయింట్ ని తీసుకోకుండా మనం ఎదరికి వెళ్ళలేమే అనే నాకు అనిపించి ఈ ఒక్క పాయింట్ నేను రాసుకున్నాను. ఎందుకంటే ఆత్మ ఉందనుకోండి, ఆ శరీరాన్ని మనం బతికున్నాడు అని అంటున్నాం. ఆత్మ లేకపోతే శవం అయిపోతున్నాం. ఒక్క శరీరంలో అంటే ఆత్మ అనేది ప్రవేశించాకే, ఆత్మ ఎవరో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రూఫ్ చేయడానికి మన దగ్గర ఏమీ లేవు. అందుకే మనం వీటి గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ జరిగే విషయాల్ని కొంచెం గమనిస్తే కనుక మనం ఉంది అని అనుకోవాల్సే వస్తుంది. అందువల్ల ఏంటంటే ఆత్మ ఏంటి, తన బుద్ధి, మనసు, అహంకారం, ఇంద్రియాల ద్వారా కర్మల్ని చేయటం, ఆ కర్మల్ని ఫలితాలు రావటం. మళ్ళీ ఆత్మ అనుభవిస్తుందా అంటే మళ్ళీ ఆత్మకేమో స్వేచ్ఛ లేదా, ఆత్మకేమో ఇది లేదన్నారు, అది నశ్వరం, అదేమీ నశించదని చెప్పారు. ఆత్మని అగ్ని దహించలేదు, అవన్నీ కూడా చెప్పారు. సో ఈ బాధలు ఎవరు పడుతున్నారు? శరీరం పడుతుంది. చేసేది ఎవరు? కర్మలని ఆత్మ చేస్తుందా, ఆత్మ చేయిస్తుందా, లేకపోతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ద్వారా ఆత్మ చేయిస్తుందా, లేకపోతే ఎవరికాళ్ళు చేస్తున్నారా? ఈ సంకల్ప స్వేచ్ఛ అనేది అసలు ఇది అర్థం అని పాయింట్ నాకైతేను, నేను అలా అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఆత్మ మరి వచ్చాకే కదా శరీరంలోకి ప్రాణం వచ్చి మనం ఉంది, శరీరం ధారణ చేసాము అని బతుకున్నాము అని ఒక ప్రూఫ్ ఉంది. మరి ఆత్మ వెళ్ళిపోయాక చనిపోయాము అని శవం అని అంటున్నాం మనం. సో కాబట్టి మనకి దీనికి ఉన్న మనకి సంబంధం ఏంటి? అయితే మనిషి స్వతంత్రుడు అయితే కాదు, అంటే చేయడానికి స్వతంత్రుడే, కానీ ఫలితాలు అతని చేతిలో లేవని భగవద్గీత చెప్తుంది. ఎట్లాగంటే ఇప్పుడు మీరు ఇందాక కారాగారం గురించి చెప్పారు. అందులో జైలర్ బయట ఉంటాడు, ఆయన ఖైదీ ఏమో లోపల ఉంటాడు. ఇద్దరు ఉండేది జైల్లోనే. ఒకళ్ళు కాపలా కాస్తూ ఉంటారు, ఒకళ్ళు లోపల అనుభవిస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఈయన అనుభవిస్తున్నాడని అనుకోవాలి మనం. అయితే ఏంటంటే నేను కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన చేతిలో కర్మలు అనేది ఏంటంటే, మన చేతిలో ఓన్లీ మనం ట్రాఫిక్ లో ఇరుక్కున్న ప్రయాణికుళ్ళు లాంటి వాళ్ళు. అంటే రోడ్డు మన చేతిలో లేదు, ట్రాఫిక్ మన చేతిలో లేదు, ఓన్లీ మన బండి, మన స్టీరింగే మన చేతిలో ఉంది. మీరు ఎంత నొక్కుకున్నా మీ స్టీరింగ్ మీ ప్లేస్ లో మీరే ఉంటారు, కానీ మీరు ఎదరికి వెళ్ళలేరు. అంటే మనం మన చేతిలో ఓన్లీ హ్యాండిల్ ఉంది, బండి ఉంది, కానీ మనం ట్రాఫిక్ ఓపెన్ ఉంది, ఎలా వెళ్తాం మనం? అంటే ట్రాఫిక్, ఆ ప్రయాణం, ఆ ప్రయాణికులు లేదా ఆ రోడ్డు, అది మన చేతిలో లేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు ఎలా వస్తారు అది కూడా మన చేతిలో లేదు. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మనం జాగ్రత్తగా వెళ్ళకపోతే మనకే దెబ్బలు తగులుతాయి అనేది ఒక్కటే మన చేతిలో ఉంది. అంటే ఇప్పుడు ఇది మన చేతుల్లో కర్మలు ఉన్నట్ట లేనట్ట అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అదే స్టీరింగ్ ఉంది, బండి మంది, కానీ ట్రాఫిక్ మంది కాదు, రోడ్డు మంది కాదు. అది భగవత్ సంకల్పం. ఎప్పుడు ఎక్కడ ఏ సెకండ్ ఎవరు రావాలి, ఎవరు గుద్దేస్తారు, ఎవరు బతికి బయటపడతారు, ఇవన్నీ కూడా మన చేతిలో లేవు. సో ఇక్కడ కర్మలు అనేది చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం పైన లేదు అని భగవద్గీతలో స్పష్టంగా మనకి చెప్పేశారు. అలాగని మనం మానేస్తామా చేయటం? అంటే మన జాగ్రత్తలో మనం ఉంటూ చేసుకుంటూ పుట్టాం కాబట్టి పోయే వరకు ఏదో చెయ్యాలి. శరీరానికి ఏదో అవసరం, అయితే బయోలాజికల్ నీడ్స్ అవైతే కంపల్సరీ ఎట్లాగో చేస్తాం. కానీ బుద్ధి, మనసు, అహంకారం ఉన్నాయి చూసారా, అవి మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పుట్టిస్తూ ఉంటాయి. పుట్టించి ఆ కర్మల్ని ఎవరినన్నా చూస్తే ఈర్ష్యపడడం, అసూయపడడం, ఇవన్నీ కూడా లోపల జరిగే ఒక రియాక్షన్స్. సో వాటి వల్ల ఎవరు బాధపడతారు? అది కూడా మనమే బాధపడతాం. మన కోపంతో మన బ్లడ్ బాయిల్ అయిపోద్ది, కానీ వేరే వాళ్ళకి ఏమీ జరగదు. అయినా ఇప్పుడు ఈ గ్రహాలు కూడా ఫలితాన్ని నియంత్రించవు, ఓన్లీ సూచించుతాయి, సూచన మాత్రమే చేస్తున్నాయి అనేది కూడా మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఇందాక మేడం గారు చెప్పారు, కర్మలు 3 రకాలు, సంచిత, ప్రారబ్ధ, క్రియామాణ కర్మలు 3 రకాలు ఉంటాయి. అవి అందరికీ తెలిసినయే మనకి. సంచిత కర్మలు అనేవి
ఎన్ని జన్మల నుంచో పోగైపోయి ఈ వర్తమాన క్షణం వరకు ఎన్నైతే ఉన్నాయో అవి మనం సంచిత కర్మలని అంటున్నాం. ప్రారబ్ధ కర్మలు వచ్చేసి సంచిత కర్మల్లోంచి ఇప్పటి వరకు మనం పుట్టేసి ఇప్పటి వరకు ఎన్ని అనుభవించేసామో అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలు అయిపోయినాయి. ఇక క్రియమాణ కర్మలు అనేవి వర్తమానం, భవిష్యత్తు, మనం చేసే కర్మలు, చెయ్యబోయే కర్మలు, ఇవన్నీ కూడా క్రియమాణ కర్మల్లోకి వస్తాయి. సో వీటి ఫలితం కూడా మనకి అలాగే వస్తుంది. సంచిత ఫలం మనం ఏ జన్మల నుంచి చేసుకున్నామో ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రానికి ప్రకారం మనం చెప్పుకోవాలనుకున్నాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో చూసుకుంటే అసలు ఏ వ్యక్తి అయినా సరే, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ వీధిలో, ఏ వంశంలో, ఏ తల్లిదండ్రులకి, ఏ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి తోబుట్టుగా పుట్టాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్లస్ ఏ ప్లేస్ లో, ఏ రాశి, ఏ లగ్నం, ఏ భావంలో ఏ గ్రహాలు ఉన్నప్పుడు జన్మించాలి, ఈ గ్రహ యోగమే సంచితం. ఆ ప్రకారం మనం పుడతాము. కాబట్టి ఆయా ప్లేసుల్లో, ఆయా వంశంలో ఆ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టు అక్కడ మనం జన్మిస్తాం. సో వాళ్ళకి, తల్లిదండ్రులకి, వీళ్ళకి ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో కర్మల ఆధారంగా వీళ్ళు గివ్ అండ్ టేక్, ఈ ప్రపంచం అంతా కూడా రెండు కర్మలు, గివ్ టేక్ రెండే ఉంటాయి. అంటే ఒకటి ఇవ్వడానికి వచ్చి ఉంటాడు, లేదా పుచ్చుకోవడానికి వచ్చి ఉంటాడు. ఈ రెండు తప్ప ఇంకేం కర్మలు లేవు అక్కడ. నన్ను అడిగితే రెండే కర్మలు, ఒకటి ఇవ్వడం లేదా పుచ్చుకోవడం. అది ఇవ్వడానికి వచ్చామో పుచ్చుకోవడానికి వచ్చామో అనుభవించి సుఖమా దుఃఖమా మన ఫలితాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పూర్వజన్మ గురించి మనం చెప్పాలంటే మన దగ్గర మనకి లేవు, ఆధారాలు లేవు మనకి. అలాగే ఇప్పుడు సపోజ్ ఎవరైనా పిల్లలు ఎన్నో అనుభవిస్తున్నారు, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మహారాష్ట్రలో నేను చాలా వరకు చూసిన చోట వాస్తు ప్రకారం రోడ్లు కలిపేసుకుంటారు. ఒకప్పుడు నేను చెప్పినట్టున్నాను, రోడ్లుని ఒకప్పుడు పాతకాలం వాళ్ళు కలిపేసుకున్నారు, సందులను కూడా కలిపేసుకున్నారు. ఆ ప్లేస్ వీళ్ళు తీసుకున్నారు. రోడ్డు ఎప్పుడు బలి కోరుతుంది. సో రోడ్డుని ఎప్పుడు మనం కలుపుకోకూడదు. మరి ఆయన కలిపేసుకున్నాడు, ఆ తాతగారు ఎవరో కలిపేసిన ఆయన అనుభవించాడా? ఆయన వెళ్ళిపోయాడు. మరి పిల్లలు అనుభవిస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. ఆయన ఆస్తి కొడుకు బాగానే వెళ్ళిపోయాడు, మనవడికి వచ్చింది. సో మన పిల్లలు అనుభవిస్తున్నారు, మనవాళ్ళు ఆ పాపాలు, పూర్వీకులు చేసిన పాపాలు మనం అనుభవిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. మేబీ ఆ తాతగారే ఆ కర్మ చేసిన ఆయనే మనవడిగా పుట్టి ఆ కర్మ ఈయన అనుభవిస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోడ్డు కలుపుకున్న కారణంగా ఆ వాస్తు ఈయనకే వచ్చి ఈయనే మనవడిగా పుట్టి అది ఈయన అనుభవించవచ్చు. మేబీ అట్లా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. అందులో ఏంటంటే మనకి పూర్ణాయువు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ 120 సంవత్సరాలు మొత్తం బతకం కదా. సో మనం ఒక 90 ఏళ్ళు బతకొచ్చు, 80 బతకొచ్చు, 60 బతకొచ్చు. మన రెస్ట్ ఆఫ్ అవర్ ఏజ్ ఏదైతే మిగిలిందో మళ్ళా నెక్స్ట్ జన్మలో అది మిగులుతుంది. సో మనం ఏ కర్మలు సగం పూర్తి చేసుకుని వెళ్ళామో మళ్ళా మనం పుట్టి ఆ మిగిలిన 90 ఏళ్ళు బతికారనుకోండి, ఇంక మిగిలిన 30 ఏళ్ళు వాళ్ళు, అందుకే కొందరు యంగ్ ఏజ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అంతే ఆయుష్ మిగిలింది. ఎందుకు మిగిలింది ఏమో నాకు తెలియదు, నేను అలా అనుకుంటున్నాను అనమాట. 120 ఏళ్ళు పూర్ణాయువు అని రాశారు. సో దాంట్లో మిగిలిపోయింది ఏదో కర్మలు ఉండుంటాయి. ఆ ఏజ్ లో 85 ఏళ్ళకి పోయాడో 90 ఏళ్ళకి పోయాడో ఆ మిగిలిన వయసు ఈయన అనుభవించి ఆయన కర్మలు పూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. అందువల్ల చిన్న వయసులో పోయారా, పెద్ద వయసులో, మధ్య వయసులో, అల్పాయు, దీర్ఘాయు, పూర్ణాయు ఇవన్నీ ఇట్లా వచ్చినాయేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ప్రూఫ్ చేయడానికి మన దగ్గర ఏమీ ఆధారాలు లేవు. ఇంకోటి ఏంటంటే లఘు జాతకం ఇలాంటి గ్రంథాల్లో, ప్రశ్న మార్గం ఒకటి, వీరసింహావలోకం ఇలాంటి జ్యోతిష్ గ్రంథాల ద్వారా కొద్దిగా మనకు అర్థమైంది ఏంటంటే హోరాశాస్త్రం, ముఖ్యంగా హోరాశాస్త్రంలో ఉన్న విశేషత ఏంటి అంటే జన్మాంతరాల యొక్క కర్మల్ని ఆ ఫలితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏంటి అని అనుభవిస్తాము అనేది తెలియజేసేదే మన జ్యోతిష హోరాశాస్త్రం. అది గ్రహయోగం, దశ, గోచారం 3 అంగాల ద్వారా తెలియజేస్తుంది. అంటే సంచిత కర్మల్ని గ్రహయోగం ద్వారా తెలియజేస్తుంది. గ్రహయోగాలు ఎప్పుడు అంటే పూర్వజన్మలో ఏ గ్రహాల యోగంలో ఆయన పుట్టాలి, ఏ భావంలో, ఏ లగ్నంలో, ఏ రాశి, ఏ నక్షత్రంలో పుట్టాలి, ఇవన్నీ కూడా ఆ సంచిత కర్మల ఆధారంగా ఈ గ్రహయోగాలు ఉన్నప్పుడే అతను పుడతాడు. ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా ఎప్పుడు పుట్టాలో అప్పుడే పుడతాడు.
అలాగే ప్రారంధం అనేది దశల ద్వారా తెలుసుకోవచ్చు. మనం ప్రారంధం ఎప్పుడు వస్తుంది, అతను ఆ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు అనేది హోరాశాస్త్రం తన దశా విశేషం అంటే వింశోత్తరి, అష్టోత్తరి, యోగిని ఇంకా అన్య దశల ద్వారా ఆ ఎప్పుడెప్పుడు ఈ ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఇంకపోతే క్రియమాణం, ఆగామి కర్మలు ఇవన్నీ కూడా ఇందులో 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ దీర్ఘకాలీనం, తత్కాలీనం. దీర్ఘకాలీనం అంటే 1 సంవత్సరం ఫలితం తెలుసుకోవాలంటే మనం ఈ సంవత్సరం ఎలా ఉంటది మనం తాజిక్ ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే ప్రశ్న లగ్నం, తత్కాలీనం తెలుసుకోవాలంటే ప్రశ్న లగ్నం ద్వారా గోచారం తెలుసుకుంటున్నాం. అష్టక వర్గం, ప్రశ్న వీటి ద్వారా మనం గోచార రీత్యా ఇప్పుడు మనకి రాబోయే క్రియమాణ, ఆగామి, ప్రస్తుత కర్మల్ని మనం గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ఈ విధంగా మనకి ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదం కూడా చెప్పింది, జన్మాంతర కృతం కర్మ వ్యాధి రూపేణ జాయతే, అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఇలాగా మనం చేసుకున్న ఈ కర్మల ఆధారంగానే వికలాంగులుగా పుట్టాలా, సర్వలక్షణ సంపన్నాలు ఉండి పుడతారా, అందంగా పుడతారా, లేకపోతే ఏమైనా దోషాలతో పుడతారా, ప్రతిదీ మన చేతుల్లో అయితే లేదు. ఇవన్నీ కూడా ఓన్లీ చెప్పారు కదా, కర్మలు మదే స్టీరింగ్, బండి మన చేతిలో ఉంది అంతే. ఆ కాసేపు మనం భగవన్నామ స్మరణ చేసుకోవడం, ఆ ట్రాఫిక్ ఓపెన్ అయ్యేదాకా ఖాళీగా లేకుండా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు మనం అంతే. అంతకుమించి మన చేతుల్లో ఇంకేం ఉండదు ఆ టైంలో. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా మన శాస్త్రాలు చెప్పిన ప్రకారం కాస్త గర్భిణీగా ఉన్నప్పటి నుంచే కాస్త మంచి భగవంతుడు ఇవన్నీ కూడా ఉండి అంటే సంకీర్తనలు కానీ ఇవన్నీ కూడా భగవత్ దాంట్లో లీనమై ఉంటే గనక తప్పనిసరిగా పుట్టేవాళ్ళు మంచి పిల్లలు పుడతారు. అవి కూడా ఆ పూర్వీకులు ఒకవేళ పుట్టాలన్నా కూడా పితృదోషాలు లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు సంతర్పణాలు ఇచ్చుకోమని, అంటే మనకి వాటి యొక్క ఉపాయాలు కూడా ఇచ్చినాయి జ్యోతిష్ శాస్త్రం, మనకి అవి కూడా ఇచ్చింది. ఒకవేళ మీ వల్ల ఏదన్నా ప్రాబ్లమ్స్, పూర్వకాల ప్రతి మనిషి ఎవరో కర్మ చేయకుండా లేకపోతే దోషాలు పాపాలు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు యజ్ఞాలు వాటికి ఉపాయాలు కూడా మనకి సూచించారు. అతిథి యజ్ఞం, భూత యజ్ఞం, ఇలా చిన్న చిన్న యజ్ఞాల ద్వారా మన రోజువారీ చేసే ఈ పురుగులు అంటే వంట చేసేప్పుడు జరిగే దోషాలకి నివారణ, ఇలా చిన్న చిన్నవి కూడా మనకి చెప్పారు. అంటే మనకి కర్మ చేసిన వెంటనే ఆ యజ్ఞం, ఆ చిన్న చిన్న ఉపాయాలు కూడా మనకు వాళ్ళు ఇచ్చారు. సో మీ కర్మల్ని ఈ జన్మలోనే తుడిచిపెట్టుకుంటే అవి మీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా తగ్గుతాయి. లేదు మంచి కర్మల్ని చేసుకోవడం అంటే అది కూడా మన చేతిలో ఉందా అంటే ఎంతవరకు ఉంది, మన సంకల్పం అనేది దృఢంగా ఉంటేనే చేయగలుగుతాం. ఆ దృఢం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మానసికంగా బలహీనంగా ఉంటే వాళ్ళు ఆ దృఢంగా సంకల్పం కూడా చేసుకోలేరు. వాళ్ళు కొందరు వేరే వాళ్ళ సహాయం వల్ల చేయగలుగుతారు. అంటే వీడిని బయటపడేయాలరా అని ఎవరన్నా లాగితే కొందరు బయటపడతారు. అలాగే దీర్ఘకాలీన రోగాలు రావాలా, తత్కాలీన రోగాలు రావాలా, మనం ఏ విధమైన బాధలు పడాలి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం మనకి మనందరికీ తెలిసిందే, ఎంతో వివరణలో మన శాస్త్రంలో ఉన్నాయి. అసలు మీరు ఇచ్చిన టాపికే చాలా క్లిష్టంగా ఉందనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఈ టైప్ లో ఆలోచించడం, చెప్పడం ఎప్పుడు నేను చేయలేదు. సో ఓన్లీ ప్రయత్నం చేశాను. నా వల్ల ఏమన్నా తప్పులు మాట్లాడి ఉంటే అందరూ నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ అందరికీ నాకు నమస్కారాలు. అందరు గురువుగారులకి నమస్కారాలు. జ్యోతిర్వాణిలో ఇతివృత్తం గాని జ్యోతిర్వాణి గాని అన్ని గ్రహాల అధీనమే, ఎవరం ఏమి తప్పు లేదు, రైట్ లేదు. రవీంద్రుడు గారు. అందరికి నమస్కారం, గురువులందరికీ నమస్కారం. సార్, మనము ఇక్కడ నేను ఒక కొత్త కోణంలో చెప్పబోతున్నాను. మనకి జన్మతారకి అధిపతి రవి అని తెలుసు, సంపత్తారకి బుధుడు అని తెలుసు. ఈ విధంగా నవతారా సిస్టంలో నైదం తారకి శని మనకి అధిపతి. అంటే శని వచ్చి మనకి కర్మకారకుడు. కర్మకారకుడు నైదం తారకి బుధుడు. వైనాసిక తార 22వ నక్షత్రం
ఈ తార 2+2 4, అది క్షేమతార అవుతుంది. క్షేమతారకి గురువు కారకుడు. ఎవరికైనా దశ జరుగుతుంటే ఆ దశ ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రం నుంచి 22వ నక్షత్రంలో కానీ 2 గ్రహాలు కానీ ఉంటే అతని కర్మలు అంతటితో పరిసమాప్తం అవుతుంది. ఈ విధంగా మనం జన్మతార విధానం ద్వారా కూడా మనం ఈ కర్మలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా పరిసమాప్తం అవుతున్నాయి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాసుల్ని చర, స్థిర, ఉభయ అనే 3 విధాలుగా విభజించారు. మన మూర్తి గారు చెప్పినట్టు ఈ చరరాశుల్లో ఉండే గ్రహాలు అదృఢ కర్మని సూచిస్తున్నాయి. స్థిర రాశుల్లో ఉండే గ్రహాలు దృఢ కర్మని సూచిస్తున్నాయి. ఉభయ రాశుల్లో ఉండే గ్రహాలు దృఢ అదృఢ కర్మలు సూచిస్తున్నాయి. సో ఈ విధంగా మనం చరరాశుల్లో ఉండే వాటిని మనం మార్చుకోగలం అనేది సంకల్పం చేస్తే మార్చుకోగలం. స్థిర రాశుల్లో ఉంచే గ్రహాలు ఇచ్చే కర్మల్ని మనం మార్చుకోలేకున్నాం. దృఢ అదృఢ కర్మ ఉభయ రాశుల్లో ఉండేవి మనకి జీవనోపాధిని బాగా కలిగిస్తాయి. జీవనానికి లోటు ఉండదు. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఉభయ రాశుల్లో ఉంటే వారికి జీవనానికి ఎటువంటి కొరత ఉండదు. ఈ విధంగా కర్మలను మనం చూసేటప్పుడు చాలా ఇదిగా కనపడుతున్నాయి. ఒక అతను కానీ కేతు నక్షత్రంలో కానీ పుట్టినా లేక శని నక్షత్రంలో కానీ పుట్టినా ఆ శని కేతువులు ఎక్కడ ఉన్నారు, ఆ శని కేతువులు 8లో కానీ 10లో కానీ ఉండి, ఆ శని కేతువులు 8లో కానీ 10లో కానీ ఉండి, 8లో కేతు ఉండి ఆ కేతువు శని నక్షత్రంలో కానీ ఉంటే ఆ బిడ్డ యొక్క తండ్రి 4 మాసాల్లో చనిపోతారని గ్రంథం చెప్తుంది. అదే శని నక్షత్రంలో కానీ పుడితే ఆ శని దశ జరిగేటప్పుడు ఆ శని కానీ కేతు నక్షత్రంలో ఉంటే ఇది కానీ శని కేతువులు కలిసి ఉన్నా ఈ కేతువు శని ద్వారా చూడబడినా కూడా ఇదే రిజల్ట్ మనం వచ్చి చూడొచ్చు. ఇంత ఖచ్చితంగా శాస్త్రాన్ని మన పెద్దలు రాసినప్పుడు మనము ఆ ఖచ్చితత్వాన్ని నుంచి దూరంగా వెళ్తున్నాం అనేది నా భావన. ఈ కర్మల యొక్క ఖచ్చితత్వాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. అది అటువంటి సూత్రాలని మనం ఎందుకు టేకప్ చేయలేకున్నాం అనేది ఎక్కువగా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మొదటి భావం యొక్క కర్మ చూసాలంటే లగ్నాధిపతి యొక్క నక్షత్రాధిపతి లేదా లగ్నం యొక్క నక్షత్రాధిపతి ఈ లగ్నమునకు కేంద్ర కోణాలలో ఉండి అది స్వంత రాశి కానీ మిత్ర రాశి కానీ ఉచ్చ రాశి కానీ అయి ఉంటే శుభ ఫలితాలు వస్తున్నాయి. అదే 6, 8, 12లో ఉండి అది శత్రు రాశి కానీ అస్తంగత్వం కానీ నీచం కానీ చెందితే అశుభ ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా రెండో భావం యొక్క నక్షత్రాధిపతి 6, 8, 12లో ఉండి 6, 8, 12లో ఉన్నా కానీ నీచమైనా కానీ అస్తంగత్వం చెందినా కానీ శత్రుక్షేత్రంలో ఉన్నా కానీ లేదా ఆ రెండో భావాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఆ రెండింటికి శత్రుత్వం ఉన్నా కానీ కుటుంబంలో చికాకులు వస్తున్నాయి, కుటుంబ వృద్ధి జరగటం లేదు. అదే మూడో భావాధిపతి ఈ విధంగా ఉంటే 3వ భావాధిపతి 5వ భావాధిపతి పురుష జాతకంలో ఈ విధంగా ఉంటే వాళ్ళకి పిల్లలు కలగటం లేదు. అదే 4వ భావాధిపతి ఈ విధంగా ఉంటే వారికి ఇల్లు ప్రాప్తం కానీ సుఖం కానీ ఏది జరగటం లేదు. అంటే 6, 8, 12 కానీ నీచం కానీ అస్తంగతం కానీ
శత్రుక్షేత్రంలో ఉండటం కానీ, ఆ గ్రహం 4వ భావాధిపతి యొక్క నక్షత్రాధిపతి వాళ్ళిద్దరి మధ్య కూడా శత్రుత్వం ఉన్నా కూడా ఈ ప్రాబ్లంని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అదేవిధంగా 5వ భావాధిపతిని కానీ చూస్తే పూర్వపుణ్యం ఎంతవరకు గట్టిగా ఉంది అని చూడవచ్చు. అదే స్త్రీ జాతకం వచ్చినప్పుడు 3వ భావం 9వ భావం కానీ చెడిపోతే వారికి పిల్లలు లేరని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది కర్మ యొక్క లింక్ని నక్షత్రాధిపతులతో మనం చూడగలుగుతున్నాము. అంటే నవాంశము ఈ కర్మ యొక్క మనం ఏమంటాము, అది ఒక సోల్, ఆత్మ. ఈ రాశికి నవాంశము ఒక ఆత్మగా మనం భావిస్తే ఈ స్పష్టత మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దయచేసి నేను ఇంతతో విరమించుకుంటాను. అందరు చూడండి. మీరు ఈ జన్మత అదే నవతార సిస్టమ్ ఒకటి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ భావాలను బట్టి వాళ్ళకి ఎటువంటి కర్మలు, వాళ్ళు ఎటువంటి కర్మలతో వాళ్ళు పుట్టారు, వాళ్ళు ఏ విధంగా దీన్ని అనుభవించబోతున్నారు అనే ఆ భావాలను బట్టి మనం చెప్పవచ్చు. ఇది నా యొక్క భావం సార్. నేను ఇంతతో ఆపుతున్నాను. ధన్యవాదాలు రవీంద్రుడు గారు. మీరు అన్నట్టుగా కొత్త కోణంగా చెప్పారు. చాలా చాలా బాగుంది. మాలతి గారు, మీరు చేయెత్తి ఉంచారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. కర్మ అంటే మనం చేసే పనే కర్మ. మనం ఈ పనులు చెయ్యాలి అని పుట్టినప్పుడే భగవంతుడు నిర్దేశించి పంపిస్తాడు. ప్రతి పుట్టుకకి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన కర్మ అయితే ఉంటుంది. కారణం లేనిది కార్యం జరగదు. ప్రతి పుట్టుక వెనకాల ఒక చీమ కావచ్చు, ఒక దోమ కావచ్చు, ప్రతి జీవి పుట్టుక వెనకాల ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతకుముందు అందరూ మాట్లాడారు. రాజలక్ష్మి గారు ఎన్నో పాయింట్లు నేను చెప్దాం అనుకున్నా, ఆవిడ చెప్పేశారు. అందులోకి నేను ఎంటలేదు. ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అందరికీ తెలుసు. అంటే ఏ కర్మ ఏదైనా సరే ఎంత ఫోర్స్ తోటి మనం ఏ ఉద్దేశంతో మనం చేస్తే అది మనకి ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి ఏ పని చేసినా అది మనకి అదే వేగంతో మనకి వెనక్కి వస్తుంది. ఒక బంతిని వదిలాం అనుకోండి, అది మనం ఎంత వేగంతో వదిలామో అది ఎక్కడికి దొర్లుకుంటూ వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో మనం అర్థం చేసుకోలేము. దాని వేగం మీద అది ఎక్కడ ఆగుతుందో అనేది ఉంటుంది. అలాగే ఒక గోడకేసి కొట్టాం అనుకోండి, అదే వేగంతో మనకి మళ్ళీ వెనక్కి వస్తుంది. కర్మ కూడా అంతే. మంచి కర్మ అయితే అదే వేగంతో, అదే ఖచ్చితంగా మనం ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం మనకి జీవితంలో ఎప్పుడో అప్పుడు వెనక్కి వస్తుంది. ఏదన్నా వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులన్నీ మనం ఖచ్చితంగా పడవలసి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్నతనంలో. ఇప్పుడు పిల్లలు వింటలేదు అనుకోండి, వేరే సంగతి. ఇది చేయొచ్చమ్మా, ఇది చేయకూడదు, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని. పాత రోజుల్లో పెద్దవాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ అమ్మని నాన్నని అడిగేవారు. నాన్నగారు నేను ఇది చేయొచ్చా, ఇలా చేస్తున్నాను, చేయమంటారా వద్దంటారా అని సలహాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అవేవి లేవు. ఎవరికి ప్రతి వాళ్ళకి ఇండిపెండెంట్ థాట్స్ వచ్చేసాయి, ఆలోచనలు వచ్చేసాయి. అయితే మనకి జాతక చక్రంలో చాలా క్లియర్ గా 159 మన పూర్వజన్మ, వచ్చే జన్మ, ఇవున్న జన్మ, పూర్వజన్మ కర్మలు అని గురించి మనం ఆలోచించకపోతే అందరూ పుట్టిన మనుషులు అందరూ ఒకటేలాగా ఉండాలి కదా. ఒకళ్ళు సుఖంగానో ఒకళ్ళు దుఃఖపడుతూనే ఎందుకుంటారు, ఒకళ్ళు ఎక్కువ ధన సంపదలు కలిగి ఉంటారు, ఒకళ్ళకి ఎందుకు ఉండవు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఖచ్చితంగా కర్మలు ఉన్నాయి మనం చేసిన కర్మలకి. ఈ విషయం గురించి పురాణాలు ఎన్నింటిలో మనం చదివాం. ఎప్పుడో ఎన్నో కథలు కూడా మనం ఈ సోషల్ మీడియాలో చదువుతూ ఉంటాం. ఒక ఋషి ఒకళ్ళ ఇంటికి, అంటే మా మునీశ్వర్లందరూ ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక ఊళ్ళో ఎక్కడ ఉండకూడదని వాళ్ళకు నియమం ఉంది. సో ఒక చోట నుంచి ఇంకో చోటకి తిరుగుతూ ఉంటే ఒక రాత్రి ఒక చోట బస్ చేస్తే వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వెండి చెంపు తీసుకుని తన జేబులో తన బ్యాగ్ లో వేసేసుకుని మనాడు పొద్దున ఇంకో ఊరికి వెళ్ళి ఈ వెండి చెంపు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించి మళ్ళీ అక్కడికి వెళ్ళి అడుగుతారు, మీ ఇంట్లో వంట చేసిన వాళ్ళకి వాళ్ళు ఎవరో దొంగలై ఉంటారు, మీరు సరిగ్గా కనుక్కొని చెప్పండి అంటే వాళ్ళు కనుక్కొని అవును నిజమే అని చెప్పారు. అంటే మనం తినే ఆహారం మీద మనం చేసే కర్మలు ఆధారపడి ఉంటాయి అని ఈ స్టోరీ మనకు చెప్తుంది. అంటే త్రిగుణాలు, సత్వ రజో తమ గుణాలు,
మనం తినే భోజనం ఇవి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లలు ఎందుకు ఎన్నో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ వింటున్నాం. భర్త భార్యను చంపేయడం, భార్య భర్తను చంపేయడం, కొడుకు తల్లిని చంపేయడం, ఇవన్నీ ఎందుకు? ఈ కర్మలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? వాళ్ళు తినే ఆహారం ఎంత ఘోరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా తినకూడని పదార్థాలన్నీ తింటున్నారు. దానివల్ల అది గర్భస్థ శిశువు మీద ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఈ విషయాలన్నింటి గురించి కూడా ఈ కర్మల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పేసి నా ఉద్దేశం. అయితే స్థిత ప్రజ్ఞత, భగవద్గీతలో స్థిత ప్రజ్ఞత గురించి కృష్ణ భగవానుడు చాలా చక్కగా చక్కగానే చెప్పే అర్హత నాకు లేదు, కానీ చాలా దాని గురించి మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్థిత ప్రజ్ఞత అంటే ఏ విషయానికి మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఈ ప్రతి పని ఏదో వస్తూ ఉంటుంది. ఏది మంచి పని, ఏది మంచిది కాదు, ఆ విజ్ఞత, ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చెయ్యకూడదా. ఎవరో వచ్చి ఏదో సహాయం అడుగుతారు, సహాయం అడిగితే సహాయము వాళ్ళకి పనికొచ్చేది, వాళ్ళకి పనికొచ్చేది అయితే మనం తప్పనిసరిగా చేయాలి. మనకి పనికొచ్చేదని కాదు, వాళ్ళకి పనికొచ్చేదైతే, వాళ్ళకి ఉపయోగపడేదైతే మనం చేయాలి. వాళ్ళకి ఉపయోగపడేది అంటే విపరీత పద్ధతుల్లో కాదు. ఇది మనకి మన గ్రహాల్లోనే రాహు, కేతువు, శని, వీటిని కర్మకారక గ్రహాలు అంటారు. ముఖ్యంగా రాహువులో గురు చండాల దశ అంటారు. ఆ సమయంలో గనక అది పిల్లల్లో వచ్చిందంటే పెద్దవాళ్ళు చూసుకుని ఆ దశల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం తింటున్నారు అనేది గమనించవలసిన అవసరం ఉంది. అదే పెద్దవాళ్ళల్లో వస్తే కూడా రకరకాల విపరీత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే విజ్ఞతని వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి ఉండాలి. అది విజ్ఞత అనేది సంస్కారంతో వస్తుంది, పెంచే పద్ధతులను బట్టి వస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి వస్తుంది. సో మనం ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని సంకల్ప స్వేచ్ఛ అన్నారు శాస్త్రి గారు. సంకల్ప స్వేచ్ఛ, సంకల్పం అంటేనే మన మనసులో వచ్చే ఆలోచన, ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు అని. 5th హౌస్ 9th హౌస్ కనెక్షన్ ఉంటే మనం చేసే పనులన్నీ అవుతూ ఉంటాయి, మనం అనుకున్న అన్నీ అవుతూ ఉంటాయి. అయితే ఈ సంకల్పం ఏదైనా సరే మనం అనుకున్నది ఖచ్చితంగా ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో అవుతుంది అని చెప్పేసి ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారు ఎన్నోసార్లు చెప్పారు. ఏది కూడా మనం ఏది అనుకోవాలి, ఏది అనుకోకూడదు అనే విజ్ఞత కూడా మనలో ఉండాలి. ఇది చెయ్యొచ్చా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో ఫోటోలు చూస్తున్నాం, దేవుడి ఫోటోలు. నాకు అమ్మవారి ఫోటో చూసి నాకు ఇలాంటి నగ కావాలి అనుకోవడం చాలా తప్పు, ఇలాంటి పట్టుచీర కావాలి అనుకోవడం చాలా తప్పు. అంత చక్కటిగా అలా నగలతో అలంకరించుకుని అంత పట్టుచీరలు కట్టుకుని అంత వైభవంగా ఉన్న అమ్మవారిని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అనుకోవాలి తప్పించి ఆవిడ వేసుకున్నవన్నీ నాకు కావాలి అనే పొరపాట్లు మనం చేయకూడదు. అలాగే ఒక పాపని చూసి అబ్బాయి ఎంత ముద్దుగా ఉంది అనుకుంటే ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా ఇది మనకు వస్తుంది. అంటే ఏది మనం చెయ్యాలి అనుకోవడం మన సంకల్పం. ఆ సంకల్పం ఏది మనం చెయ్యొచ్చు, ఏది చేయకూడదు. అబ్బబ్బా విసుగొచ్చేస్తుంది, చచ్చిపోతే బాగుండదు, ఇలాగ చచ్చిపోతాం, పుట్టిన ప్రతి వాళ్ళు చచ్చిపోవాల్సింది. అంటే చచ్చిపోవాలనుకునేంత దుస్థితికి మనం ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకొకటి మనకి ప్రశ్న అని ఒకటి ఉంది, ప్రశ్న జాతకం. ప్రశ్న జాతకానికి అసలు జాతకానికి తేడా ఏంటంటే, ప్రశ్న వేసిన సమయాన్ని బట్టి అసలు జాతకానికి అప్పటి నుంచి అప్పటిదాకా వాళ్ళు చేసిన కర్మల్ని బట్టి వాళ్ళ ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జాతకంలో ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మంచి చేస్తే ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది, ఫలితాలు బాగుంటాయి. వాళ్ళు అప్పటి నుంచి చెడు చేస్తూనే ఉంటే అడిగిన సమయాన్ని బట్టి చెడు ఫలితాలు వస్తాయని మనందరికీ తెలుసు. ఒక జాతకం ఒక ఆవిడది ఎవరో అడిగారు, ఆవిడకి గర్భదోషం అంటే పుట్టిన పిల్లల్లో ఒకళ్ళు పోయే అవకాశం ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది, కానీ అలాంటిది ఏం జరగలేదు. అయితే ఆ సమయానికి ఏంటి ఆవిడ చేసినప్పుడు అంటే ఆవిడ రామకోటి రాశారు. రామకోటి రాయడం వల్ల ఏవైతే దోషాలు అందులో ఉన్నాయో ఆ దోషాల్ని అధిగమించగలిగిన శక్తి ఆవిడకి వచ్చింది. సో ఇలాగ పుణ్యకార్యాల వల్ల మనం కర్మల్ని మార్చుకోవచ్చు, అంటే ఆ కర్మల్ని దుష్కర్మల్ని అధిగమించవచ్చు. అందుకని ఎంతసేపు అవతల వాళ్ళకి సహాయం చేయాలి, ఎవరిని విమర్శించకూడదు. ఎవళ్ళ కర్మలు వాళ్ళవే. ఎవరు మనం ఏదన్నా చేయబోతే అవతల వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే దాని
వాళ్ళ పుణ్యం మన పుణ్యం తరిగిపోతుంది, వాళ్ళకి పుణ్యం పెరుగుతుంది. అదొకటి. సో మనం విపరీతంగా ఎవరి గురించి ఆలోచించకూడదు. మనకి ఏది నిర్దేశించారో అది చెయ్యాలి. మన పనులేవో, మన ధర్మం ఏదో మనం అది నిర్వర్తించాలి. ప్రారబ్ధ కర్మ అనేటప్పటికల్లా మనకి ఏది మనం చెయ్యవలసింది ఉందో అది ఖచ్చితంగా మనకు జరిగిపోతూనే ఉంటుంది. మనం పూజలు చేసినా చేయకపోయినా భగవద్నామ స్మరణ వల్ల మనం చేసే పనుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు అంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించే శక్తి మనకు వస్తుంది. సో దైవనామ స్మరణ నిరంతరం చేయడం వల్ల అంటే మంచి పనులు మనం ఎక్కువ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎక్కడన్నా చెడ్డ పనులు చేయాలి ఎవరైనా ఏమన్నా కోరినా కూడా మనం వాటి జోలికి వెళ్లకుండా ఉండే శక్తి కూడా మనకు వస్తుంది. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటే ఏది మనం చేయొచ్చు, ఏది మనం చేయకూడదు. అది కాకుండా ఇప్పుడు ఏదో ఒకటి సంకల్ప వికల్పాల్లో ఏది మనం చేయదలుచుకున్నామో, ఏది మనం చెయ్యాలో అది చేయడమే కాకుండా కొత్త కోరికలు ఏ కోరిక కోరుకున్నా అంటే మన జన్మ అనేది ఇందాక శాస్త్రి గారు చెప్పారు వేదంతో మాట్లాడకూడదని, కానీ జన్మ పుట్టిన తర్వాత పోవడం అయితే అది మోక్షకారకం కావాలి. మన జన్మ అంటే కాశీలో మరణిస్తే మోక్షం అని, అరుణాచలంలో పుడితే మోక్షం అని ఇలా ఎన్నో చెప్పారు. కానీ ఇక్కడ మోక్షము అంటే మనం కొత్తగా కోరికలకు మన మనసులో ఏ కొత్త ఆలోచన వచ్చినా సరే, సంకల్పం వచ్చినా సరే దానికోసం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసిన అవసరం ఉంటుంది అని ఆచార్య సివిబి గారు చెప్పారు. అందుకని ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మనం కొత్త కోరికలు ఎన్ని కోరుకోవచ్చు, కోరుకోకూడదా అది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం నిర్దేశించిన కర్మలు గనక తీరిపోతే కొంతమంది హఠాత్తుగా చనిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ అనారోగ్యం ఉండదు, ఏ బాధలు ఉండవు. కానీ ఎందుకు అంత హఠాత్తుగా అంత ఆయుర్దాయం అంత హఠాత్తుగా పోవడానికి కారణం అంటే వాళ్ళకి చెప్పిన కర్మ, వాళ్ళకి జాతకంలో భగవంతుడు నిర్దేశించిన కర్మలు అయిపోవడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోవాలి తప్పించి, కర్మలు అయిపోతే మనకి భగవంతుడు నిర్దేశించిన కర్మలు అయిపోతే ఆటోమేటిక్ గా ప్రాణం వెళ్ళిపోతుంది అని మనం భావించవలసి ఉంటుంది. ఈ రాహు కేతు శని, రాహు దశ అంతర్దశలోను, కేతు దశ అంతర్దశల్లోనూ చాలా రకాల విపరీతమైన అంటే మిగిలిన గ్రహాల దృష్టిలు వాటిని బట్టి చాలా రకాల విపరీత పోకడలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మతం మార్చుకోవడం, కొన్నిసార్లు ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి నేను మాట్లాడటంలే, ఎందుకంటే అది కామన్ అయిపోయింది. అంటే పాత రోజుల్లో పట్టించుకున్నట్టు ఇప్పుడు ఎవరు ఏమి పట్టించుకోవటం లేదు. అసలు పెళ్లిళ్ళు అయితే చాలని చూసే రోజులు కూడా వచ్చేసాయి. ఇటువంటివన్నీ అంటే మనకి ఆచారంలో సంప్రదాయంలో ఏవైతే చెప్పలేదో అవన్నీ కూడా ఈ రాహుకేతువులు సరైన పొజిషన్స్ లో లేకపోతే, జాతక చక్రంలో లేకపోతే ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సప్తమంలో కేతు ఉంటే ఈ అనాచారాలన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో ఈ కర్మల్ని మనం తీర్చుకోవడానికి అంటే ఆ భావాలు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది. ఆ దశాంత దశల్లో మనం కనుక పుణ్యం కనుక లేకపోతే అది జరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోవడానికి ఇంకో కొత్త అప్పటికప్పుడు ఇంకేమి చేయలేము. దాన్ని అధిగమించడానికి అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, దుష్కర్మ జరిగిపోయిన తర్వాత. అందుకని ఎప్పుడు నిరంతర భగవద్ నామ స్మరణ అనేది చాలా ముఖ్యం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రారబ్ధ కర్మ ప్రతి భావానికి అక్కడి నుంచి ఆరో భావం ప్రారబ్ధ కర్మ తెలియజేస్తుంది. పెళ్ళి అవ్వలేదు, అక్కడి నుంచి ఆరో భావం ఏం సూచిస్తోంది? సంతానం కలగలేదు, అక్కడి నుంచి ఆరో భావం ప్రారబ్ధ కర్మ. ప్రతి భావం నుంచి ఆరో భావం ప్రారబ్ధ కర్మను సూచిస్తుంది. సో దాని అనుసరంగా మనం మిగిలిన రెమెడీస్ ఎన్ని చేస్తా. ఇక్కడ ముఖ్యమైన ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ జన్మలో బాగుండాలని చెప్పేసి ఈ మనకి శాస్త్రాల్లో సూచించినట్టు రెమెడీస్ చేసేస్తున్నాం. కానీ ఈ కర్మని తప్పనిసరిగా అనుభవించాలంటే ఈ రెమెడీస్ వల్ల మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్పించి కర్మల్ని టోటల్ గా అనుభవించటం లేదు గనక అవి తీరిపోవు. వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. ఇంకో జన్మలో అయినా సరే వాటిని అనుభవించవలసి ఉంటుంది. ఇది ఒకసారి ఎక్కడో ఏదో పురాణంలో చదివాను. ఒక గురువు గారికి మంచి శిష్యుడు అనమాట. ఆయనకి నాకు ఇప్పుడు కుష్టి వస్తుంది రా, నా దగ్గరికి రాకున్నా సరే, లేదు గురువుగారు నేను మీకు సేవ చేస్తాను, మీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి దగ్గరే ఉండి, అంటే ఇప్పుడు ఆయనకి అప్పుడు కుష్టి వస్తుందని కూడా ఆయనకు తెలుసు. అంటే ఏ జన్మలో కాదు, ఇప్పుడు గురువు అయి ఉండి ఈ జన్మలో రావడానికి అవకాశం ఏ జన్మలో చేసుకున్నాం
మనం చేసే ప్రతి కర్మల వల్ల కూడా ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ఏదో ఒకటి ఉంటాయి. పూర్వజన్మ వాసనలు మనతో, మన సోల్తో పాటు మనం ఎన్నో ఎన్నో జన్మల నుంచి చేసుకుని వచ్చినవన్నీ అనుభవిస్తున్నాం కనుక ఇప్పుడు రకరకాల ఇబ్బందులు పడడం, రోగాలు రావడం ఏవైనా కానీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్చితే, ఏదో అన్నం దొంగతనం చేస్తే డయాబెటీస్ వస్తుంది, కర్మ విపాకంలో రకరకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఎంతవరకు ఏవేవి ఇప్పుడు మనం చేసేవి ఏది రైట్ ఏది రాంగు అంటే అసలు మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అంటే ఎవరన్నా ఏదన్నా సహాయం అడిగితే అది వెంటనే చెయ్యాలి, అది మంచి పని అయితే. ఇది మాత్రం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. మాలతి గారు చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా మంచి మంచి విషయాలు దీని గురించి చెప్పారు. గురువు గారు ఎంవి శర్మ గారు. వినబడుతున్నదా? వినపడుతుంది. దీనికి ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్టు అనంతమైంది, అంతులేంది. అయితే ఇక్కడ స్వేచ్ఛా సంకల్పములు అనేది ఒక హెడ్లైన్ ఉంది, కర్మ అనేది ఒకటి పెట్టారు. నేను వేదాంత దూరంలో వద్దు నేను అనుకుంటలేను, కానీ ఒక విషయం మీరు ప్రారంభంలో ఒక హింట్ ఇచ్చినట్టు అనిపించింది, ఏదో ఒక కథ చెప్తూ. అసలు నేను ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ పెట్టడానికి అన్నట్టు నాకు అనిపించింది. మరి నేను ఎట్లా గ్రహించానో ఏంటో. ఏంటంటే నేరం చేసి వాడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు వాడు ఎక్కడ పారిపోతాడు అని చెప్పి వాడిని పదిలంగా చూసుకోవడానికి వీనికో శిక్ష పడుతున్నట్టు లెక్క, వీడు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది ఒక విచిత్రమే. మరి గది లోపట వాడు, గది యువతల వీడు, కావాలి 24 గంటలు కావాలి గాయడం. అయితే జ్యోతిష్ శాస్త్రం ఏం పరిశీలించి చెప్తుంది ఇద్దరి గురించి అనేది నా భావన. వాడికి ఆ కర్మ ఫలితం ఎందుకు వచ్చింది, వీడికి ఈ కర్మ ఫలితం ఎందుకు అనుభవిస్తున్నాడు, ఇద్దరు చెరసాలలోనే ఉన్నారు అనుకుంటే, ఒకవేళ ఆ ఇరువురి జాతకాలను మనం ఏదో విధంగా సేకరించి ఈ జ్యోతిర్వాణిలో మనం అందరం కలిసి ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడానికి ఆస్కారం ఉంది, అందరూ ఒక మార్గం చెప్పడానికి ఆస్కారం ఉందేమో నాకు అనిపిస్తున్నది. ఎవడు కర్మ అనుభవించి శిక్ష అనుభవిస్తున్నవాడు, శిక్షను అనుభవిస్తున్న వాడికి కావలా కాస్తున్నవాడు. ఇక స్వేచ్ఛ అనే పదం ఉంది కదా, వానికి స్వేచ్ఛగా ఆలోచిస్తే బయటికి రాలేడు. వీడు కాస్త స్వేచ్ఛగా ఆలోచిస్తే కొద్దిగా పక్కకి జరిగి కొద్దిగా విశ్రాంతి మళ్ళీ రాగలుగుతాడు. అయినా వానికి వీనికో శిక్ష ఉంటుంది. ఆ మాటని ఇక్కడ వాడుతున్నాను. అలాగే ఒకటి చేతిలో కత్తి ఉంటుందండి, వాడు కత్తి తీసుకొని తిరుగుతుంటే అందరూ భయపడి పక్క జరుగుతాం, వీడు ఏం చేస్తాడో, మన సంకల్పం ఏముందో, ఎవరిని పొడుస్తాడో ఏమని. అదే ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉంటుందండి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు, అప్పుడు అబ్బా వాడికి ప్రాణం పోస్తాడు అనే భావన మనకు కలుగుతుంది. ఎందుకు? ఈ కత్తి ఉన్న వాడికి ఎందుకు భయపడుతున్నాము, ఆ కత్తి పెట్టుకున్న వాడికి ఎందుకు భయపడతలేము? ఇట్లాంటి తారతమ్యాలతో జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసి పరిశీలించినట్టయితే నాకు అనిపించింది, ఇది నేను ఎప్పుడో ఇవాళ వచ్చిన టాపిక్ నేను దాదాపుగా 87-88లో ఒక సెక్రటరియట్లో ఒక ఎస్పీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ జ్యోతిషం అంతా నన్ను ఏదో అవహేళన చేస్తే నేను గట్టిగా వాదించాను. ఒక దొంగను పట్టుకోవడానికి ఒక దొంగ బుద్ధి ఉంటేనే నువ్వు ఆ దొంగను పట్టుకుంటావా, వాడి తెలివితేటలన్నీ నీకు ఉంటేనే పోతే. నువ్వేం కాకి డ్రెస్ వేసుకున్నావు అంటే నీ సంకల్పం మంచిది, వాడేమో తస్కరాడు. అంటే ఒక దొంగను బంధించడానికి కూడా అదే తెలివితేటలు వీడు ఉపయోగించగలిగితేనే వాడిని బంధించగలుగుతాడు. అయితే ఇట్లాంటివన్నీ మనం ఆలోచిస్తే ఏంటంటే, మనకు గ్రహస్థితులు గ్రహకారకత్వాలలో సామాన్యంగా చెరసాలను తీసుకున్నట్టయితే కుజుడు, శని, తర్వాత రాహు,
వీళ్ళ యొక్క ప్రభావాలు ఒకడికి ఏమో పాజిటివ్ లో కనబడతాయి, ఒకడికి ఏమో కొద్దిగా నెగటివ్ లో కనబడతాయి. నెగటివ్ కలుపుకునే వాడేమో వాడు లొంగిపోతాడు, వాడు ఒక శిక్షను అనుభవించేస్తుంటాడు. వాడికి వీడికి ఇది అన్నమాట. ఇట్లా ఉంటుంది అని నేను చెప్పడానికి ఉంది. తర్వాత యద్ భావం తద్భవతి అన్నాడు. ఇక్కడ మనం ఈ సారమంతా కూడా ఆలోచిస్తే నీకు ఏ బుద్ధి పుడుతున్నదో ఆ బుద్ధే నీ కర్మ చేస్తున్నావయ్యా. ఇక్కడి నుంచి లేవాలి అంటే లేస్తున్నావు, కూర్చోవాలంటే కూర్చుంటున్నావు, సినిమా చూడాలంటే చూస్తున్నావు. అంటే మన భవిష్యత్తుకు మన బుద్ధి కర్మానుసారని మళ్ళీ అది కూడా ఉంది ఇక్కడ. మన కర్మను బట్టి బుద్ధి నడుస్తున్నది. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే కర్మను బట్టి మన బుద్ధి నడుస్తున్నది, బుద్ధిని బట్టి మన యొక్క భవిష్యత్తు కలుగుతున్నది. నీకేదో సాధించాలి అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా జనసామాన్యంలో కానీ పండిత వర్గంలో కానీ వయోభేదాలు లేకుండా ఇవి అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. చేసే ప్రతివాడు ఏదో కర్మ చేయకపోతే వాడు జీవించలేడు. ప్రతిదీ ఒక కర్మని. అయితే ఇక్కడ దీంట్లో ఒకటి ఏమిటంటే ఈ గ్రహాలకు ఉన్నటువంటి తత్వాలలో అయితే ఒక గ్రహం కన్నా 2 గ్రహాలు 3 గ్రహాల కలయిక కూడా కొంచెం బాగా పనిచేస్తాయండి ఈ యోగాలను ఇవ్వడంలో. అట్లాగే వాడికి శిక్ష ఎందుకు వేస్తున్నాడు వాడు అంటే ఈ శిక్షాకాలం అనుభవిస్తే తప్ప వాడి పరివర్తన రావడానికి అదొక రెమెడీ లాగా చేస్తున్నాడు వాడు. మనం రెమెడీ అని చేస్తున్నాం కదా ఇక్కడ యువతల శాంతులు హోమాలు అన్నట్టు. వీడు ఒక 5 ఏళ్ళు అందులో ఉంటే వీడి మనస్సు ప్రవర్తించి వీడి యొక్క సంకల్పాలు మంచిగా అవుతాయేమో అని వాడి యొక్క సంకల్పాలు మార్చడానికి వాడి శిక్ష చేస్తున్నాడు అని అనుకుందాం మనం. అది అట్లా వాడి శిక్ష అనుభవించడానికి కారణం ఏంటంటే నిజంగా కూడా కొంతమందికి శిక్షాకాలం తగ్గించి విడుదల కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందయ్యా అని అంటున్నారు. అంటే వాడి కర్మలో కొంత పరిపక్వత వస్తున్నది అనేది. ఇట్లాంటివన్నీ మనకు జ్యోతిష్ శాస్త్ర పరిధిలో చాలా వరకు తృతీయ, షష్టమ, అష్టమ, ద్వాదశ భావాలలో ఈ యొక్క కదలికలు ఎక్కువ కనబడతాయండి. ఇక మోస్ట్ ఈ క్రిమినల్ సంబంధించింది కూడా వీటికి సంబంధించిన కొంత లగ్నం కూడా పనిచేస్తుంది. అయితే పంచమంలో ఉన్న దీంట్లో కూడా వైట్ కాలర్ క్రిమినల్స్ ఏమంటారు వాళ్ళకు కూడా ఒకటి అంటే తేనె పూసిన కత్తి అని కూడా ఒకటి వాడతాం మనం. వెనకడికి విలన్ అంటే భయపడేది మనం. ఇప్పుడు వాడు ఏ అమాయకంగా తడిబట్టతో గొంతులు కోస్తున్నాడు అనేది ఉంటుంది. అలాంటి కేసులు కూడా దేంట్లో కనబడతాయి అంటే పంచమంలో కనబడతాయి. పంచమ భావంలో కూడా పరిపూర్ణత ఉంది, పంచమ భావంలో కూడా శుభత్వం ఉంది, పంచమ భావంలో కూడా అశుభత్వం ఉంది. ఒకని యొక్క ప్రవర్తన సచ్చీలుడు అని చెప్పడానికి పంచమ భావమే, దుశ్శీలుడు అని చెప్పడానికి కూడా పంచమ భావమే. ప్రతి భావంలో ఈ 2 మనకు కనబడుతుంటాయి. వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం రావాలి. అట్లాగే ఈ శుభగ్రహాలు అశుభగ్రహాలు ఏ గ్రహాలలో కూడా కొంత ఈ వర్గం ఆ వర్గం ఎక్స్ట్రాక్ట్ చేయడంలో కొంత వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి శని వాడికి మేషరాశిలో ఉన్నాడు, ఒకరికి శని తులారాశిలో ఉన్నాడు. అది ఏమైందో 6 అయిందో 8 అయిందో ఏమైందో దాన్ని బట్టి మనం చెప్పడం జరగాలన్నప్పుడు ఇలాంటి తారతమ్యాలతో చూసుకొని ఇది చెయ్యాలి. అయితే విశేషం ఏంటంటే నాకు తెలిసి అయితే మనకు ఒకసారి జాతకం చూసుకున్నట్టయితే మనలో ఇలాంటి చెడు ఉన్నాయి కదా, మనం దాన్ని గమనించుకొని మనం ఏదో రెమెడీ చేసుకుంటే మనం బాగుపడవచ్చు అనే బుద్ధి అందరికి పుట్టదండి. అందరికి బుద్ధి పుట్టాలంటే కూడా టైం పడుతుంది. వాడు చెప్తేనే వినరు. వాడంతలో వాడు తెలుసుకుంటున్నాడంటే వాడు ఇవాళ కాకుండా రేపన్నా బాగుపడుతున్నా అర్థం. వాడు పూజ చేయకున్నా సరే వాడిలో పరివర్తన వస్తున్నట్లు లెక్క. వద్దురా నీ జాతకం ఇలా దుర్మార్గంగా ఉందిరా అంటే వాడు వినడు, మన జాతకాన్ని లెక్క పెట్టాడు. అందుకే విదుర నీతిలో ఒకటి కనబడుతుందండి. మరణం ఆసన్నమైన వాడికి ఔషధము రుచించదు, ఓగాలము వచ్చిన వాడికి ఇతరుల యొక్క బుద్ధులు పనిచేయవు. చూడండి, వాడు నిజంగా కూడా వాడిని ఎంతో బాగు చేద్దాం ఏదో చేద్దాం అంటే నాకెందుకు ఔషధాలు వాడిని పని చేయగలదు, రుచించదు వాడు అంటే వీడికి ఏదో ఎండింగ్ వస్తున్నది అని అర్థం. అది అంటే వాడి కర్మ అక్కడ ఆ విధంగా ఎండ్ అయిపోతుందేమో అని అనుకోవాలి.
అయితే ఒక చిన్న విషయం, అంటే ఒక కథలా ఉంది అది. ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించి, జ్యోతిషానికి సంబంధించిన ఒక మంచి పండితుడు అండి. ఆ పండితుడికి లేక ఒక సంతానం కలిగింది. ఆయన ఆ జాతక చక్రం అంతా వేసుకున్నాడు, గ్రహాల స్థితులను చూసుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో దగ్గర వాడికి తస్కరాంశ అని వచ్చింది ఆయన దృష్టిలో. అయ్యో అన్ని బాగున్నాయి కానీ వీడు ఒక పెద్ద దొంగ అయ్యేటట్టు ఉంది కదా అనుకున్నాడు. తన కొడుకు జాతకం చూసుకొని. అయితే అతి క్రమశిక్షణగా వాడిని ఎంతవరకు పెంచిండు తెలుసా? 60 ఏళ్ల వరకు పెంచిండండి. ఎలాంటి వాడికి అలాంటి దురభిప్రాయాలు కానీ అలాంటి పోకడలు కాకుండా మహాక్రమశిక్షణతో వాడు పెంచాడు. మంచి మహా పండితుడు అయిండు, ఆయన తండ్రిని మించిన పండితుడు అయిండు, అంత అయ్యిండు. ఒకనాడు ఆయనకు ఈ తరచు జాతకుడికి కూడా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నందుకు చలి కాచుకోవడానికి చింతపొట్టు లేకపోతే ఊరి పొట్టు ఏదో ఒకటి సంపాదిస్తారండి ఊళ్ళో ఉన్నవాళ్ళు, తెచ్చి కుంపటి వేసుకొని కాచుకోవడానికి. ఈయన ఒక రోజు తన పొలం దేవులకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ పక్కన ఒక షావుకారిది రైస్ మిల్ ఉంది. అంటే అక్కడ అంతా వరి పొట్టు బాగా కనబడింది అనమాట. అయితే సన్నటి తుంపర వర్షం కూడా పడుతున్నదట లైట్ గా. ఇక షావుకారా లేడు, పోయిండు. ఆయన షావుకారిని అడిగే ఆ వరి పొట్టు తీసుకుందామని పోయిండు. సమయానికి షావుకారి గారు లేరు. వరి పొట్టే కదా రేపు చెప్దాని లేదు తీసుకుపోదామని తీసుకున్నాడు. బుద్ధి పుట్టింది అక్కడ. ఓ వరి పొట్టు మూటలా కట్టుకొని, ఎందుకంటే చలి కోరవలేకపోతున్నాడు కదా, ఇంటికి వచ్చాడు, కుంపటి కప్పుకొని మంచిగా కాపుకున్నాడు. అయితే ఆయన వరి పొట్టు తెచ్చేటప్పుడు ఏమైందంటే ఓ చిన్నటి టవల్, దానికి వచ్చిన రంధ్రం ఉంది. తెలియక ఆ టవల్లో ఎట్లనో మొత్తం పొట్టు అంతా పూసి కట్టుకొని భుజం మీద వేసుకొని వస్తుంటే ఆయన ఎట్లెట్లా వస్తున్నాడో ఆ రైస్ మిల్ దగ్గర నుంచి ఆయన ఇంటి దానికి ఆ పొట్టు ఆనవాలుగా పడుతున్నది ఇట్లా దారిలో. పొద్దున్నే ఈ షావుకారి తన రైస్ మిల్కి వెళ్ళేటప్పుడు, షావుకారి చాలా చతురతతో ఉంటాడు కదా, ఎవడో దొంగముండా కొడుకు ఈ నా వరి పొట్టు మొత్తం తీసుకొని పోతున్నాడు, వీడు ఎన్ని రోజులు అయిందో ఇట్లా తీసుకుపోవట్టే అనేది ఒక ఆవేశం వచ్చిందండి ఆయన. తన సొమ్ము పోయిన బాధనే కలిగింది అక్కడ. కలిగి ఏం చేస్తున్నాడు ఆయన, దాన్ని ఆనవాలుగా చూస్తూ చక్కగా ఈ పండితుని ఇంటికి వచ్చింది. పండితుని ఇంట్లో అడుగు పెట్టేంత వరకు దొంగముండా కొడుకనే తిడుతున్నాడు. ఈ మాటలు విన్నాడు ఆయన. లోపల సంధ్యావనం చేసుకుంటున్నాడు పండితుడు. వచ్చి మా అమ్మగారు, షావుకారి నన్ను ఏమనకురా, రాత్రి నేనే తీసుకొని వచ్చి నాతో ఆ యొక్క పొట్టు నీకు చెప్దాం అనుకున్న సమయం దొరకలేదురా. అయ్యా నువ్వు ఆ మాట అన్నుంటే నువ్వని తెలిస్తే నేను తిడతానయ్యా, నీకు ఎంతంటే అంత పంపిస్తా, ఎవడు దొంగముండా కొడుకున్నాను మళ్ళీ అన్నాడట. అరే ఆ మాట అనకరా అని అప్పుడు జాతకం తెచ్చి మా నాన్నగారు రాసిండ్రా నాకు జాతకంలో ఈ చోరకళ ఉన్నదని చెప్పి ఆ మాట వాడాలని. అంటే ఇక్కడ దీని అర్థం ఏం చేసుకోవాలండి, యోగాలలో దాన్ని మనం ఎంత చేసుకున్నా ఏదో కొంత దాని యొక్క ప్రభావం చూపిస్తున్నది అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ అయినంత వరకు మరి 60 ఏళ్ల వరకు ఆయన ఎలాంటి అది పడకుండా జీవితం నడిపాడు. కానీ చివరిలో కూడా దాని యొక్క అదైపోయింది అన్నట్టు. అందుకే మనకి ఏం చెప్పారంటే మృత్యువు, అకాల మృత్యువు, కాల మృత్యువు. పూర్తిగా వృద్ధాప్యం వచ్చి అన్ని విధాలా క్షీణించి అన్ని విధాలా పోయేదానికి ఏ ఔషధము, ఏ పూజలు ఏవి అడ్డుకోలేవు. అది తప్పదు. అది మరి ఎప్పుడు దేనికి తప్పుకుంటావయ్యా ఇవంటే ఔషధం కానీ, జపాలు కానీ, తపాలు కానీ, హోమాలు కానీ అంటే అకారణంగా వచ్చే వాటి విషయంలో కొంతవరకు రెమెడీ చేస్తున్నట్టుగా ఉంటాయి. అయితే దీన్ని మనం చాలా సూక్ష్మంగా ఆలోచించి చెప్పవలసిన విషయం ఇది. అలాగే మీకు ఇంకో స్వానుభవంలో చెప్తాను. నాడీ శాస్త్ర పరిశోధనలకు నేను 90 to 2000 మధ్యన చేసినప్పుడు నా జాతకంలో పూర్వజన్మ చెప్పాడండి. అది ఎంతవరకు ఏంటో అనుకోనే నేను అప్పుడప్పుడు అనుకుంటాను. నాకు మగ సంతానం లేదండి, అందరు ఆడ సంతానమే. అయితే నా పూర్వజన్మలో ఏం చెప్పాడంటే, నువ్వు శ్రీలంకలో పుట్టినట్టుగా, అక్కడ ఏదో మండలాధీశుడి యొక్క పదవి నేను చేసినట్టుగా, నేను ఎవరి మీదనో నా కింద పనిచేసేవాడిని ఈర్ష్యపడినట్టుగా, వాని కొడుకును నేను ఏదో పెద్దగా బాధించినట్టుగా, అందుమూలకంగా వాడి యొక్క శాపగ్రస్తం చేత నీకు ఈ జన్మలో సంతానం లేదు అంటే ఏడ్చుకులో కూర్చున్న మాట. అయితే ఈ కథ ఏదన్నా ఉండని
సంతానం లేదు, మగ సంతానం కథ ఏదైనా ఉండను కానీ నేను శ్రీలంకలో పుట్టాను అని చెప్పడానికి మాత్రము ఒక ఆధారం దొరికిందండి. ఎందుకంటే మా నాన్నమ్మ గారి తల్లిగారు నియర్ బై కేరళ కింద రామేశ్వరం దగ్గర అక్కడనే ఉంటుంది. అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మళ్ళీ నా పూర్వజన్మతో పాటు నా భార్య పూర్వజన్మ వృత్తాంతం కూడా అక్కడి నుంచే చెప్పిండు, మధురై నుంచే చెప్పిండు. మా నాన్నగారి యొక్క పూర్వజన్మను కూడా దక్షిణ భారతంలోని ఒక ప్రాంతంలో చెప్పిండు. అంటే ఇవి మనము ఒక్కొక్కసారి అవగాహన చేసుకోవడానికి అవి ఎంతవరకు నిజం ఏమిటి అనేది భావనలు వేరు. కానీ అట్లా మనకేంటంటే ఒకటి భావన తద్భవతి. మన యొక్క భవిష్యత్ ఏంటంటే మన భావననే, మన సంకల్పాలే మన బుద్ధులు మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తాయని చెప్పడం కూడా ఉంది. అయితే ఈ సూక్ష్మాలు మీరు చెప్పింది ఏంటంటే ఒక నేరస్తుని పట్టుకునే వాడి యొక్క లక్షణాలు ఇంచుమించు ఒకే తీరు ఉంటాయి, కానీ వీడి సంకల్పం మంచిది, వాడి సంకల్పంలో దుర్మార్గం. నెగటివ్ పాజిటివ్ మధ్యనే మనం జ్యోతిష శాస్త్రంలో వాటిని మనం విడమర్చి చెప్పుకోవాలి అని చెప్తున్నానండి. శుభం. గురుగారు ధన్యవాదాలు. మంచి మంచి విషయాలు చెప్పారు, ఎన్నో అవగాహన కల్పించారు. సురేష్ కుమార్ గారు. నమస్తే అండి. సో అసలు కర్మ అంటే ఏంటి అని మాట్లాడేశారు. సో దీని గురించి ఒకటే క్లారిఫికేషన్ ఏంటి, ఇక్కడ న్యూటన్స్ థర్డ్ లాతో మనం పాపులర్ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది అంటే ఎవ్రీ యాక్షన్ యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది. కానీ కర్మ మాత్రం ఆపోజిట్ కాదు, నువ్వు ఏది చేస్తే అది నీకు వస్తుంది. సో అదొక డిఫరెన్స్ అనమాట. సో కర్మ లా ఏం చెప్తుందంటే మనం ఏం చేస్తే అది మనకు వస్తుంది, అది మనకి చెప్తుంది. సరే, అసలు ఓకే, మనం ఏదో జన్మలో చేసాము, ఎందుకు అంత డిలే వస్తుందనే ఒక ఈ స్టోరీ మీరు వినుంటారు. ధృతరాష్ట్రుడు కృష్ణుడు అందరు 100 మంది పిల్లలు చనిపోయారు కదా ఏంటి అని అడిగితే అప్పుడు కృష్ణుడు దానికి ఆన్సర్ ఇస్తాడు. ఈ డైలాగ్ మనకు కొన్ని హింట్స్ ఇస్తుంది ఒక ఆస్ట్రాలజర్స్ గా మనం ఏం చేయాలి అన్నది. ఇక్కడ చెప్తారు కదా, ఇక్కడ చూడు, నీకు 100 మంది అబ్బాయిలు పుట్టాలి అంటే నీకు అంత పుణ్యం ఉండాలి, ఆ పుణ్యం సంపాదించడానికి నీకు చాలా కాలం పట్టింది. సో ఈ డైలాగ్స్ మనకి కొంచెం మంచి క్లూస్ ఇస్తుంది. అంటే ఏంటో చెప్తాను. అంటే మీ ప్రాబ్లమ్స్ ని పరిహారాల ద్వారా యూ కెన్ డిలే ఇట్ అండ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. సరే, ఎస్కేప్ అవ్వచ్చా అంటే ఇది చూడండి, ఇప్పుడు రాముడు బాలిని చెట్టు వెనక నుంచి చంపుతాడు కదా, అదే బాలి ఒక హంటర్ కింద వచ్చి ద్వాపర యుగంలో కృష్ణుడి మీదకి బాణం వేస్తాడు. సో అంటే భగవంతుడు కూడా కర్మకి లోబడే ఉన్నారా అని అనిపిస్తుంది మనకి. బట్ యా, సో భగవంతుడే అట్లా కర్మని ఇది చేస్తే ఇంకా మన ఇమ్మోర్టల్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే అంటే ఇది ఏం చెప్తుందంటే మనం మంచి పనులు చేయాలి. సింపుల్ గా మంచి పనులు చేయటమే మన ఇది అవ్వాలి. తర్వాత సరే, ఇప్పుడు మన అసలు హారోస్కోప్ ఆ టాపిక్ లోకే వెళ్దాం. అట్లాగే ఇందాక శర్మ గారు చెప్పినట్టు ఆయన నాడీలో చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా చెప్పారు అట్లాగా మనం ఏమైనా చెప్పగలుగుతామా, ఆ టాపిక్ మీద నేను ఫోకస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సూత్రం ఏదన్నా మనకి ఈ జెమిని సూత్రాలు, ఈ బృహజ్జాతకం, ఈ గ్రంథాల్లో ఉన్న సూత్రాలు ప్రతిదానికి 3 అర్థాలు ఉంటాయండి. శబ్దార్థం, లిటరల్ ట్రాన్స్లేషన్, దానికి ఒక భావార్థం, ఒక ఇంప్లాయిడ్ మీనింగ్ ఉంటుంది, లక్ష్యార్థం, ఒక హిడన్ గా ఒక మీనింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇవి పట్టుకోవాలి మనం, ఇవి పట్టుకొని జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఇప్పుడు బృహజ్జాతకం శ్లోకం 5 మనం ఇది ఒకసారి జ్యోతిర్వాణిలో డిస్కస్ చేసాం. ఈ బృహజ్జాతకం శ్లోక 5లో మహర్షి ఆయన దేంతో స్టార్ట్ చేశారంటే పైసీస్ తో స్టార్ట్ చేశారు, ఏరీస్ తో కాకుండా. అంటే మీనరాశితో మొదలెట్టారు.
మేషరాశి నుంచి కాకుండా ఎందుకు మొదలెట్టారు మీనరాశి? అది ఏమన్నా మనకి క్లూ ఇస్తుందా? దాంట్లో ఏమైనా నిగూఢమైన అర్థం ఉందా అంటే, అప్పుడు ఆ డిస్కషన్ మనం ఏం మాట్లాడామంటే నెక్స్ట్ శ్లోకంలో రిలవెంట్ గా మెడికల్ ఆస్ట్రాలజీ మీద ఫోకస్ చేస్తారు. అది ఒక భాగం అయితే, ఇంకొక భాగం మనం ఆలోచించాల్సింది మా ఇది అదే పెండింగ్ సిన్స్ అన్నమాట. అది 12th house. సో ఆ పాయింట్ మీద నేను ఇవాళ టచ్ చేస్తాను. సో ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. వచ్చినప్పుడు అతను యొక్క ఏం జరిగి ఉండొచ్చు అతని యొక్క పూర్వ జన్మలో అన్నది మనం ఎట్లాగా ఐడెంటిఫై చేస్తాము అన్నది, అంటే ఈ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ మీ ఒక బాహుబలి సినిమా తీసేటప్పుడు ఈ డైరెక్టర్ గారు ఎంత ఇది చేస్తుంటారో అంతే వరకు మన ఆస్ట్రాలజర్స్ గా మనం కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 12th house, 1st house ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది కదా. అసెండెంట్ అంటే ఆ వ్యక్తి జాతకుడు ఉన్న ప్రదేశంలో ఈస్టర్న్ హారిజన్ లో సన్ రైజ్ అవుతున్నప్పుడు అతని యొక్క పుట్టుకని దాన్ని అసెండెంట్ అని చెప్తాం. అంటే ఇట్స్ ద బిగినింగ్. సో 12th house అన్నది ఎండ్. సో ఈ రెండు అంటే ఎప్పుడు ఒకటి జరగాలి అంటే ఒకటి అంటే కాజల్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. సో 12th house ఎండ్ అయితే 1st house వస్తుంది, అంటే పుట్టుక జరుగుతుంది కదా. సో ఈ రెండు రిలేటెడ్ కాబట్టి 12th house కొంచెం మనకి క్లూ ఇస్తుంది అనమాట. అంటే పాస్ట్ లైఫ్ లో ఏం జరిగింది అని అది ఎట్లా క్లూ ఇస్తుంది. సో అది మనం ఎట్లా చేయొచ్చు. ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ కింద మేష రాశిలో లగ్నం, మేష లగ్నం తీసుకుంటే అప్పుడు పైసీస్ 12 అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 12 ఇప్పుడు మీరు అన్ని పొజిషన్స్ కి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్లానెట్ సైన్ లేవు అనుకుందాం. ప్లానెట్ సైన్ లేనప్పుడు ఈ రాశి యొక్క రిలేషన్షిప్స్ మిగతా వాటితో ఎట్లా ఉంది, ఏమేమి ఫ్యాక్టర్స్ అన్నది మనం ఒక బిల్డ్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి ఇది 11th from the 2nd కదా. సో అంటే లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ, అంటే అట్లాగే డిజైర్ ఫర్ మనీ. 2nd ఈజ్ వెల్త్ కదా. సో అంటే పోయిన జన్మలో డబ్బుకు సంబంధించిన దోషం ఏమన్నా ఉందా. తర్వాత అట్లాగే ఇది 11th అంటే ఎల్డర్ బ్రదర్ యొక్క డబ్బు. సో అంటే ఎల్డర్ బ్రదర్ యొక్క అంటే సిబ్లింగ్స్ యొక్క మనీకి సంబంధించిన మన దోషమా, అది ఎట్లా తెలుస్తుంది అంటే ఎప్పుడు లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే పోయిన జన్మలో ఒక మిస్టేక్ జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం. సో ఇప్పుడు ఇతను ఫినాన్షియల్ వచ్చిన జాతకుడికి ఎట్లా ఉంది ఫినాన్షియల్ మ్యాటర్, అతని రిలేషన్షిప్స్ సిబ్లింగ్స్ తో ఎట్లా ఉంది, ఇది మీరు ఈ డైలాగ్ తో ఇటువంటి డిస్కవర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మనీ ఫ్రమ్ ఫ్రెండ్స్, చారిటీ మనీ అంటే ఏంటి, ఏదన్నా మీరు పోయిన జన్మలో ఈ జాతకుడు ఏమన్నా రిలీజియస్ ఇది పెట్టి ఆ డబ్బుని మిస్యూజ్ చేయటం ఏమైనా జరిగిందా. సో ఇటువంటి పాయింట్స్ మనం అనాలిసిస్ ప్రతి హౌస్ నుంచి అనాలిసిస్ చేయాలన్నమాట. సో అట్లా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3rd కి తీసుకుంటే 3rd నుంచి ఇది 10th అవుతుంది కదా. సో సిబ్లింగ్ కి సంబంధించిన కెరియర్, తర్వాత అట్లాగే ఇది 3rd అవుతుంది 10th నుంచి, అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్. అట్లాగే పని కోసం ప్రయాణం, పనికి వెళ్ళే వాళ్ళని ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు ఈ జాతకుడు ఏమైనా ఇబ్బందులు పెట్టాడా. సో అదొక పాయింట్. అట్లాగా డిఫరెంట్ పాయింట్స్ ని మనం ఇది బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే 9th from the 4th అంటే తల్లి యొక్క నాన్నగారు కదా. సో దానికి సంబంధించిన దోషం ఏమైనా ఉందా. అట్లాగే 4th from the 9th, సో మదర్ ఆఫ్ ది ఫాదర్ కదా. సో ఇది నానమ్మకు సంబంధించిన ఏమైనా దోషం ఉందా.
ఇదేనా? సో ఇట్లా ఆలోచించండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక జాతకుడికి అతను పుట్టిన కొద్ది కాలానికి ఏమైందంటే అతను మేషలగ్నం. అతను పుట్టిన కొద్ది కాలానికే వాళ్ళ వాళ్ళ నానమ్మ చనిపోయారు అన్నమాట. నానమ్మ చనిపోవటం వల్ల వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చి ఇతను ఈ జాతకుడు వాళ్ళ తాతగారి దగ్గర పెరగాల్సి వచ్చింది. అంటే ఈ చూడండి, అంటే ఇటువంటి దోషాలు ఇది గత జన్మ మనకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అట్లాగే 8th from the 5th కదా. సో పిల్లల నుంచి ప్రాబ్లమ్స్ ఇటువంటి వీటికి సంబంధించిన ఏమైనా దోషమా, ఇట్లా మనం అనాలిసిస్ చేసుకుంటా. అట్లాగే 7th from the 6th కదా, అంటే వర్క్ ప్లేస్ లో ఉన్న పార్ట్నర్షిప్స్. సో అక్కడ సంబంధించి ఏమన్నా ఇష్యూసా, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది మనం క్వశ్చన్స్ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మ్యాప్ చేస్తా ఇవి అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లాగే 6th హెల్త్ ఆఫ్ 7th స్పౌస్, అట్లాగే భార్యకి ఉన్నటువంటి శత్రువులు. సో ఇట్లా వేరియస్ పాయింట్స్ ని మీరు జస్ట్ ఏదో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇట్లాగా కాంటెక్స్ట్ బట్టి వచ్చిన జాతకుడు అడుగుతున్న ప్రశ్నని బట్టి మనం ఇటువంటి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా బిల్డ్ సో ఇది చాలా పెద్ద డేటా కదా. ఇప్పుడు మనం ఈ బిల్డ్ చేసేటప్పుడు పెద్ద డేటా బిల్డ్ అవుతుంది, అంటే చాలా పాయింట్స్. మరి దీన్ని తగ్గించుకుంటా ఎట్లా వెళ్తాం అంటే, ఇప్పుడు మీరు ప్లానెట్స్ ఏమున్నాయో చూడండి. 12th house లో 12th house లో ప్లానెట్స్ ఏమున్నాయి, అది కొంచెం పిక్చర్ ఇస్తుంది. తర్వాత 12th house ప్లానెట్ ఎక్కడ, దీని యొక్క అధిపతి ఎక్కడున్నాడు, ఆ ఉన్న హౌస్ మీకు అది ఇంకొంచెం ఎడిషనల్. అంటే మీకు ఇంత పెద్ద డేటాని మీరు తగ్గించుకుంటూ అసలు ప్రాబ్లం దగ్గరికి వెళ్ళగలుగుతారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఉన్న ఈ హౌస్ మీద ఉన్న ఆస్పెక్ట్స్, ఇక్కడ ఆస్పెక్ట్స్ అనగానే మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా మన మహర్షులు చెప్పిన ఆస్పెక్ట్ ని వాడాలి. ఆస్పెక్ట్ ని వాడి ఎంత విరూపాస్ ఉందో దాని యొక్క బట్టి మీరు డిసైడ్ చేయాలి. జస్ట్ ఊరికే హౌస్ ఆస్పెక్ట్స్ అట్లా చూడదు. తర్వాత కంజంక్షన్, సో ఈ లార్డ్ ఉన్న కంజంక్షన్స్, తర్వాత ఇక్కడ ఉన్న ప్లానెటరీ కంజంక్షన్స్ అవి చూడండి. తర్వాత రాహు ఎక్కడున్నారో చూడండి, కేతు ఎక్కడున్నారో చూడండి, రాహుతో ఉన్న ప్లానెట్స్ చూడండి, కేతువుతో ఉన్న ప్లానెట్స్ చూడండి. తర్వాత ఈ రాహు కేతు యాక్సెస్ లో అన్ని ప్లానెట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా బయటికి వెళ్ళినా, సో అవి చూడండి. తర్వాత సాటర్న్ ఎక్కడున్నాడో చూడండి, సాటర్న్ కీను వీటికి ఉన్న రిలేషన్స్ ఉన్నాయా, ఇది చూడండి. సో ఇక్కడ అట్లాగే కర్మ విపాక సంహిత అని చెప్పి ఒక గ్రంథం ఉంది. అది శివుడు పార్వతికి చెప్పిన కొన్ని స్టోరీస్ అవి. దాంట్లో కొన్ని హింట్స్ దొరుకుతాయి. మీరు అంటే ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేశారు కదా, ఈ ఐడెంటిఫై చేశాక ఇప్పుడు సపోజ్ కేతుని తీసుకుందాం. ఈ కేతు ఎక్కడ ఏదో ఒక పర్టికులర్ నక్షత్రంలో ఉన్నారనుకోండి, ఆ నక్షత్రం యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది ఈ గ్రంథం నుంచి మీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. సో అటువంటి చదవండి. సో చదివితే మనకి ఒక పిక్చర్, అంటే ఫస్ట్ మనం పెద్ద వైడర్ పిక్చర్ తీసుకుంటాం, తర్వాత స్లోగా దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. చేసుకుంటే నక్షత్రాల దగ్గరికి వెళ్తే మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని తెలిసింది. ఇప్పుడు కర్స్ ఐడెంటిఫికేషన్ లో రాహుస్ అని ఉంటే కర్స్ ఆఫ్ ఫాదర్ అని మదర్ అని ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేయచ్చు కదా. నెక్స్ట్ లెవెల్లో ఉన్న నక్షత్రాలు దానికి వెళ్ళి మనం అదే చెప్పాను కదా, ఇది ఎట్లా ఉంటుందంటే మీరు ఒక బాహుబలి లాంటి సినిమా మీరు వేస్తున్నట్టే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు చేసే వర్క్ ఒక జీవితాన్ని నిలబెట్టడం జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే మీరు మిగతా అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సేమ్ వర్క్ అన్ని దీనికి చేయాలన్నమాట. ధన్యవాదాలు. అది మీరు ఒక మార్గం చూపించారు, ఎలా మనం 12,000 ఎలా చూడాలని. చాలా ధన్యవాదాలు. సూర్యనారాయణ గారు అని చెప్తారా?
అయ్యా నమో చెప్తాను నమః. సార్. నమో నమ. సభకి నమస్కారం. శ్రీ మహాగణాధిపతి నమ. బాగుంది సార్. చివరిలోకి వచ్చేటప్పటికి సురేష్ కుమార్ గారు వండర్ఫుల్ గా అది టచ్ చేయవలసిన విధంగా అక్కడ టచ్ చేశారు. యాక్చువల్ గా చాలా కాలం నుంచి నేను దీని మీద కొంచెం వర్క్ చేస్తున్నాను. మనకి కొంతమంది ఇంతకుముందు మహానుభావులు కొంతమంది చక్కగా దీని మీద వర్క్ చేసి పెట్టారండి. మన కేఎన్ రావు గారు, ఎస్పి భగత్ గారు యాక్చువల్ గా లైఫ్ కర్మ అండ్ ఆస్ట్రాలజీ అని బ్యూటిఫుల్ బుక్ రాశారు. యాక్చువల్ గా ఇవన్నీ మనకి చూసినప్పుడు ఏంటంటే అందులో కూడా ఆయన చెప్తాడు 12th హౌస్ గివ్స్ యూ, అందులో ఉండే గ్రహాలు ఎన్ని గ్రహాలు ఎక్కువ ఉంటే అంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది కర్మ అనేది అక్కడ ఒక థియరీ. 12th హౌస్ లో ఉండే గ్రహాలు. తర్వాత శని ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు. రవిచంద్రుల మీద వాళ్ళకి ఏదైనా కేంద్రాల్లో శనికి కానీ ఉంటే అప్పుడు ఆ కర్మ తాలూకా అంటే ఏ రకంగా అది ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తారని శని నుంచి డిసైడ్ చేస్తారు అని చెప్పి అలా చెప్తుంటారు. అలాగే 12th మీద ఉండే వాటి మీద దృష్టిలు ఏ దృష్టిలు ఉన్నాయి, ఏ రాశిలో ఉంది అలాగా. తర్వాత ఆయన ఇంకోటి ఆయన ఒక వేరే కొత్త పద్ధతి కూడా తీసుకున్నారు. ఇప్పుడు భావాత్ భావం మీద సురేష్ కుమార్ గారు చెప్పారు బ్యూటిఫుల్ గా. భగత్ గారు ఏం చెప్తారంటే న్యాచురల్ జోడియాక్ తీసుకొని కాలపురుషుడు ఫస్ట్ హౌస్, ఇప్పుడు సపోజ్ ఏరీస్ ఉంది, మేషం 12th హౌస్ అయింది సపోజ్. సో పాస్ట్ కర్మ ఏమై ఉంటుంది అంటే అది ఏం చెప్తాడు, ఏదైనా సరే ఆయన ఏదో ఒక వైలెంట్ గా బిహేవ్ చేసి దానివల్ల ఎవరికైనా ఇంజరీ కలగడం, లేకపోతే ఓవర్గా యాంగర్, కోపాన్ని విపరీతంగా చూపించడం, ఇలాంటి వాటి అది యాక్సిడెంట్లు కాకుండా విల్ఫుల్ గా వాడి తాలూకు ఇంటెన్షనల్ గా చేస్తూ ఉంటాడు అనమాట. ఇలాంటి వాటి వల్ల జరగచ్చు. అలాగే ఇంకా సో మెనీ అదర్ థింగ్స్, అంటే రఫ్గా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి అన్ని విషయాలను కాకుండా ఒక లైట్ గా మీదని టచ్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మేషం ఎవరికైనా సరే 12th హౌస్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే, మీరు మన ఇది అన్నారు కాబట్టి, ఫ్రీ విల్ అన్నారు కాబట్టి, వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు కంట్రోల్ యాంగర్ కంట్రోల్ అవ్వడానికి వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళ జీవితంలో యాంగర్ రాకుండా ఉంటుంది. దేనికి వాళ్ళు కోపగించుకుంటున్నారు, ఏదైనా నీడ్స్ లేవా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించు, సో దట్ అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆ కర్మ తాలూకా ఇది మీకు బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు 2nd హౌస్ లోకి వెళ్ళారు తారుస్, వృషభం సపోజ్ 12th హౌస్ అయితే ఏం చెయ్యాలి, అది మనకి న్యాచురల్ ధనస్థానం కాబట్టి ఆ ధనం సంబంధించి వీడేదైనా దొంగతనం చేసి ఉండొచ్చు గత జన్మలో, లేకపోతే పిసిని కొట్టువాడై ఉండొచ్చు, లేకపోతే ఓవర్గా దానం చేసేసేవాడై ఉండొచ్చు. ఓవర్గా అపాత్ర దానం అది చేయడం తప్పే. సో దానివల్ల వచ్చే కార్మిక్ బ్యాలెన్స్ ఇప్పుడు అది ఇండికేట్ అవుతూ ఉంటుంది ఇందులోంచి. సో దాన్ని బట్టి ఇవి చెయ్యండి అంటాడు. సపోజ్ 4th హౌస్ ఇన్వాల్వ్ అయింది, 4th హౌస్ ఇన్వాల్వ్ అయితే ఫ్యామిలీలో ఏదో సమస్య, ఫ్యామిలీలో వాళ్ళకి అక్కడ ఏదో అపకారం జరిగి ఉండడం, ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా అలా వస్తుంది. అలాగా ఈచ్ హౌస్ తీసుకొని ఆ న్యాచురల్ గా మన కాలపురుషుడు విభాగంలో అది ఏ హౌస్ అయింది, దాని ప్రకారం ఏ కారకత్వాలు అని చెప్పి చెప్పుకుంటూ ఇవన్నీ చేసి ఆయా హౌసుల నుంచి ఆయన మంచి అనాలిసిస్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు శని గ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి శని ఏ హౌస్ లో ఉంటే ఏ రకంగా అది ఆ కర్మ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుందని చెప్పి అది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు బ్యూటిఫుల్ గా. యాక్చువల్గా ఇది చాలా రీసెర్చ్ జరగాలి సార్ దీని మీద. ఏంటంటే ఇది ఏదో మనం తీసుకొని భగవద్గీతలో చెప్పాడు కర్మణ్యవాధికారస్థ అని చెప్పుకుంటూ పోవడానికి కాదు ఇది. ఎందుకంటే ఆ కర్మ వేరు. ఆ కర్మ ఏంటంటే మనకి చెప్పిన కర్మ, నువ్వు టీచర్ అయితే టీచర్ పని చెయ్యి, యాక్టర్ అయితే యాక్టర్ పని చెయ్యి అని చెప్పాడు. ఆ టీచర్ అయితే టీచర్ పని చేయడానికి, యాక్టర్ అయితే యాక్టర్ పని చేయడానికి ఏ కర్మ చెయ్యాలనేది మీ జాతకం నిర్ణయిస్తుంది. అదే చాలా మంది అంటూ ఉంటారు కదా, హారోస్కోప్ ఇస్ బెటర్ దెన్ స్టెథోస్కోప్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ. ఏ కర్మ చేయడం వల్ల ఇది వచ్చింది, దాన్ని ఎలా మీరు ఫ్రీ విల్ ద్వారా. ఇదివరకు నేను 10th హౌస్ మీద మనం ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు కూడా దానిలో కూడా నేను దీన్ని కొంచెం టచ్ చేశాను. ఇది ఏంటంటే మనం అందరూ కొంతమంది అదృష్టవంతులుగాను కొంతమంది దురదృష్టవంతులుగాను పుడుతూ ఉంటున్నాం. ఎందుకు అలా పుడతారు? ఇప్పుడు ఒకే విధంగా జన్మిస్తూ ఉంటారు వాళ్ళు, ఒకే విధంగా తల్లి గర్భం నుంచి ఈ భూమి మీద పడుతూ ఉంటారు. బట్ వై ఇట్ హ్యాపెన్స్? పూర్వజన్మ కర్మలు.
గత జన్మ కర్మ ఎప్పుడైతే ఉందో నెక్స్ట్ జన్మకి కూడా మనం కర్మను మనం తయారు చేసుకుంటాం. చార్ట్ అదే ఫ్రీ విల్. ఆ చార్ట్ మనకి ఎప్పుడు ఆ ఫ్రీ విల్ ఇదంతా ఉంది. ఎంతగా ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు లైఫ్ ఈజ్ ఎ ప్రీ రికార్డెడ్ క్యాసెట్ అని చెప్పినా ఇది ఎప్పుడు ఉంటుంది. అయితే కొన్ని ఉంటాయి అవి మట్టుకు ఇప్పుడు లైఫ్ టాస్క్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ కర్మ వచ్చిందో ఈ కర్మ నుంచి మళ్ళీ లైఫ్ టాస్క్ అని ఒకటి వస్తుంది. ఈ లైఫ్ టాస్క్ ఏంటి, ఆ వ్యక్తి ఆ లైఫ్ టాస్క్ ని నెరవేరుస్తాడా లేదా, ఇవన్నీ కూడా మొత్తం మీకు జాతకం పరంగా మనం చెప్పచ్చు. సో ఇది చాలా పెద్ద టాపిక్. ఇది దీన్ని ఎక్కువసేపు మాట్లాడలేం. ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణికి నమస్కారం, ధన్యవాదాలు. చివరికి చాలా మంచి మంచి విషయాలన్నీ వస్తున్నాయి. ఇది జ్యోతిర్వాణి ప్రత్యేకత. ధన్యవాదాలు. సాయినాథ్ గారు ఏమైనా చెప్తారా? సాయినాథ్ కొమ్మవారు మీరు చెయ్యెత్తినట్టుంది, ఉన్నారా అసలు వెళ్ళారా? ఓకే, మనం మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతాం. योदेव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు గురుగారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎడతెగని టాపిక్ అంటారు దీన్ని. లైఫ్ లాంగ్ చర్చించుకుంటున్నప్పుడు కూడా దీని మీద అసలు ఇది తప్ప ఇంకోటి కూడా ఏం లేదేమో కొత్త టాపిక్స్ అనేవి. మిగిలినవన్నీ కూడా అజంప్షన్స్ అంటూ ఉంటుంటాం. మిగిలిన భావాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ దీనికి అన్నిటికీ మూలం ఏమిటి అని వెతుక్కుంటే మన కర్మ. ఇందాక ఇంకో గురువు గారు చెప్పినట్టుగా తప్పు చేస్తే జైల్లోకి వెళ్తున్నాం అన్నట్టుగానే ఏదో చేస్తుంటేనే ఇక్కడికి వచ్చి ఉంటాం కదా, ఈ జైల్లోకి వచ్చి ఉంటాం కదా. భరతఖండంపై ఒక పెద్ద బందేకాన, అందులోనున్న ఖైదీలు హిందూ జనులు, ఒక్క గదిని మార్చి వేరొక్క గదిని పెట్టుకొనుటగాక చెరయించు వేరే కలది అని ఒక విధమైన రాశారు ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర సమయాల్లో. మాకు ఈ చెరసాల పెద్ద గొంతు ఏం కాదయ్యా, మేమే అసలు పుట్టడమే మాకు బందేకారం అనుకుంటూ పుట్టాం ఇక్కడికి. మీరు బంగారు పంజరాల్లో ఉంచారా, ఇనుప పంజరాల్లో ఉంచారా అనేది తేడా అనేది. కర్మబంధం అనేటటువంటిది ఆ విధమైనటువంటిది. ఎందుకు ఈ లోకానికి వచ్చాం, ఎందుకు ఈ రూపంలోనే ఉన్నాం, ఎందుకు మనకు చుట్టుపక్కల 10 మంది బంధువులు ఉన్నారు, ఈ బంధువులతోనే ఎందుకు ఉన్నాం, ఎందుకు సడన్ గా కొంతమంది ఆప్తులు అవుతారు, కొంతమందికి వైవాహిక జీవితం, కొంతమంది సంతానం, కొంతమంది ఆవృత్తుల్లోనే ఎందుకు వెళ్తుంటారు. ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే వెళ్ళేటటువంటిది మళ్ళీ కర్మ సిద్ధాంతం తప్ప ఇంకో మార్గమే లేదు మనకు. ఆ సిద్ధాంతానికి వెళ్ళిన తర్వాత అందరూ చెప్పినటువంటిది ఒకటే ఒక సూత్రం. ఈ సూత్రాలు మనం ఇప్పుడు భూతత్వం, అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం వీటికన్నిటికీ కూడా మనం ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టు ఒక్కొక్క స్థాయి ఎదగాలి. వీళ్ళ లక్షణాలు ఇవి ఉంటాయని ఎందుకు చెప్తున్నావు అంటే, నాయన నువ్వు భూతత్వం వాడివి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి, ఆహా నాకు ఉంటాయి కదా అని గొప్ప కాదు, ఆ తత్వం నుంచి బయటపడిన ఆయన అని చెప్పడం. ప్రతి తత్వానికి ఒక బంధనం ఉంది. వాయుతత్వం వాడి కూడా బంధనం ఉంది చివరికి. వాడు నువ్వు ఆకాశానికి ఎదుగు అంటాడు. అగ్నితత్వం వాడికి వాయు ఎదగడానికి ఈ జన్మలో అవకాశం కలుగుతుంది. జలతత్వం వాడికి అగ్నితత్వం వైపున మారరానాయన అని చెప్పడం అనమాట. భూతత్వం వాడు అన్ని పట్టుకుని స్థిరాస్తులు కావాలని కోరుకుంటూ ఉంటుంటే కాదరనే కనీసం ప్రవహించు నువ్వు అని చెప్పేసి చెప్పడానికి. ఇది అవన్నీ సూచన చేస్తున్నాయి. రాశి లగ్నం రెండు కూడా అటువైపు వెళ్ళడం అది. కానీ శంకరాచార్యులు లాంటి వాళ్ళతో సహా ప్రతి వాళ్ళు మనకు సూచన చేసింది ఏమిటి అంటే, ఈ బంధనాలకన్నిటికీ కారణమైనటువంటిది అజ్ఞానం అన్నాడు. జ్ఞానం పెంచుకో అన్నాడు. ఈ జ్ఞానం పెంచుకోవటం అంటే నువ్వెవరు, నీ చుట్టూ ఉండే ఆపరేటింగ్ ఫోర్సెస్ ఏంటి, ఆపరేట్ అవుతున్నది ఏమిటి, ఈ విషయాలకు సంబంధించిన మూడిటి పరిజ్ఞానం నీకు ఏర్పరచుకుంటే నీ జాతకం నీకు చిన్నది అవుతుంది. జాతకాన్ని పెద్దగా చూసుకునే పరిస్థితికి మనం ఉంటున్నామంటే జాతకం కన్నా మనం బలహీనంగా ఉన్నాం, దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం అని అర్థం. జాతకం గుణదోషాలను సూచన చేస్తుంది. మన శాస్త్రాలన్నీ ఇప్పుడు గురువులు ఎవరిని అడిగినా కానీ గంటలు ఉపన్యాసం ఇస్తారు. ఒక భావం మీద ఒక ఉపన్యాసం ఇచ్చుకోవచ్చు.
కానీ ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు నువ్వెందుకు పుట్టుంటావు? ఒక అష్టమంలో 4 గ్రహాలు ఉండగా నేను ఎందుకు పెట్టుంటాను? 1000లో గ్రహాలు ఎందుకు పెట్టాను? చక్కగా పంచమంలోనూ నవమంలోనూ చక్కగా గురుడు ఉన్నటువంటి విధంగా నువ్వు ఎందుకు పుట్టావు? వాడు స్వస్థానంలోనూ ఉచ్చులో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు పుట్టుంటావు? ఈ చర్చలన్నీ చేసుకుంటూ వెళ్ళేటట్టయితే మనం చేసిన పూర్వకర్మ అనేటటువంటిదే కదా కారణం. కాబట్టి పూర్వకర్మ లోపల చేసినటువంటి దోషాలకు తగినటువంటి భావాలు వచ్చాయి, పూర్వకర్మలో చేసిన గుణాలకు తగినటువంటి భావాల లోపల మంచి వచ్చింది. మంచి అనేటటువంటిది ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వచ్చామో అది చూసి చెడు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎనర్జీ బాగా లాస్ అవుతుంది అని అర్థం. మనకు ఉన్నటువంటి పుణ్యం అంతా కూడా ఆత్మశక్తికి సంబంధించిన పుణ్యం, జ్ఞానానికి సంబంధించిన పుణ్యం ఏదైతే ఉంటుందో, చెడు గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో నైసర్గికం కావచ్చు, తాత్కాలికం కావచ్చు, ఆయా భావాల లోపల పొజిటెడ్ ఎక్కడైతే ఉంటుంటాయో ఆ గ్రహాలు ఉన్నటువంటి భావాల్లో మన ఆలోచనలన్నీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంటాయి, లాగుతూ ఉంటుంటాయి. అది మనకు ఉండేటటువంటి ఈ లోపం. దాని నుంచి లాక్కొచ్చుకోవాలి. ఇది సాధన. ఏ వైపు అయితే మనసు వెళ్తుందో ఆ వైపు నుంచి వెళ్లకుండా మనల్ని కాపాడుకుంటూ మన మనస్సును తీసుకెళ్లి ఉన్నత స్థాయి దగ్గరికి కూర్చోబెట్టుకుంటూ ఉండటం అనేది మనం చేసే సాధన. ఆ సాధన వైపు వెళ్ళిపోతున్నా కొద్దీ మనకు స్థాయి పెరుగుతూ వస్తుంది, ఆలోచించే విధానం మారుతూ వస్తుంది, ప్రకృతితో సంగమం పెరుగుతుంది, శక్తితో సంగమం పెరుగుతూ వస్తుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఇంట్లో అన్ని మీటర్లకు సంబంధించిన కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ అయినట్టు, ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కలిపి సబ్స్టేషన్ కనెక్షన్ అయినట్టు, ఇట్లా ప్రకృతితో వరుసగా వెళుతుంటే ఆ ఉత్పాదన శక్తి దగ్గరగా అక్కడి నుంచి మన ప్రకృతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మూలాలకు మనం వెళ్ళిపోతూ ఉంటున్నా కొద్దీ మన ఆలోచన పరిమితి స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఒక కార్పొరేట్ చిన్న స్థాయి ఉంటుంది, ఒక ప్రీమ్ మినిస్టర్కి వచ్చేసరికి ఒక స్థాయి పెరిగిపోతుంది కదా. అంటే స్థాయిని పెంచుకుంటూ పోయేటట్టయితే ఆలోచించే విధానం మారుతుంది, ప్రేమించే విధానం మారుతుంది, అటాచ్మెంట్స్ మారిపోతాయి. ఎప్పుడైతే అటాచ్మెంట్ మారిపోయిందో నీకున్న కర్మదోషాలన్నీ నీ మీద పడవు, ఇంకా చిన్నగా అయిపోతాయి, పెద్దది చిన్నదవుతుంది. ఇప్పుడు మనం సరదాగా చెప్పుకునే ఉదాహరణే, 2 ఏళ్ల వాడికి ముళ్ళు గుచ్చుకుంది, 20 ఏళ్ల వాడికి ముళ్ళు గుచ్చుకుంది. 2 ఏళ్ల వాడు దాన్ని భరించలేక ఏడుస్తున్నాడు, 20 ఏళ్ల వాడు భరించగలిగి వెళ్ళిపోయాడు. అంటే శక్తి పెరిగిన వాడికి సమస్య తక్కువ ఉంది అని అర్థం. శక్తి పెంచుకోవడమే మన పని. మరి ఇప్పుడు జాతకం మనకు బాధ పెడుతుంది, సంతోష పెడుతుంది అనుకుంటున్నప్పుడు ఆ బాధ పెట్టేటటువంటి తత్వం నుంచి మన ఎనర్జీ పెంచుకుంటూ ఉండేటట్టయితే ఆ జాతకం బాధ పెట్టే స్థాయి నుంచి మనం అధిగమిస్తాం. ఇది అనుభవించడం అంటేనేమో దాన్ని ఉన్నదన్నట్టు యాక్సెప్ట్ చేసేసి ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఈ పరిహార మార్గాలుగా మనం చెప్పేటటువంటి ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతానికి లింకు. దాని నుంచి పుష్టి కర్మలు అంటారు వీటి. మంచి దశలు ఉంటున్నప్పుడు శాంతి కర్మలు ఎటువంటివో, రోగం వస్తే నొప్పి అయిన తర్వాత చేసేకుంటావు, పుష్టి కర్మలు ముందుగానే చేసి పెట్టుకుంటాం. ఈ పుష్టి కర్మలు అధికంగా చేయడం ద్వారా శాంతి కర్మలు చేయాల్సినంత అవసరం రాదు మనకు అని సూచన. అందుకని మన శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేటట్టయితే కర్మ సిద్ధాంతంలో ఏ కర్మ చేయాలి ఇప్పుడు మిగిలిపోయే పని అంటే, జాతకంలో మన వైపు మనం లాగేటటువంటి కర్మలన్నీ ఉదాసీనంగా మారి దాని మీద అటాచ్మెంట్స్ లేకుండా ఉండేటటువంటి జ్ఞానంతోని అసలు కర్మ ఏమిటంటే 3 రకాల కర్మలు కదా. దేహంతో చేసే కర్మ, మనస్సు కర్మ, కాయ కర్మ, వాక్ కర్మ 3 ఉన్నాయి. అన్నిట్లో మనస్సు ఎక్కువగా చేసేది దృఢకర్మ కాబట్టి ఆ కర్మని మన ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటిది. కాబట్టి ఈ మనస్సుతోని ఎక్కడ చేరాలో అక్కడికి ఎక్కువసేపు కూర్చోవటం అనేది అసలు కర్మ. ఇప్పుడు ఆ కర్మ గట్టిగా కనుక చేసేటట్టయితే మళ్ళీ ఏదో అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు పుట్టాము అనుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ తప్పు చేయలేదు కదా. నిరంతరం భగవంతుడితోనే శక్తితోనే కలిసి ఉంటున్నాం కాబట్టి మన శక్తిని మనం ఉద్ధరించుకుంటూ కనుక ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయేటట్టయితే దీనికి అటాచ్మెంట్స్ విత్ ఆటమ్స్ అంటుంటాం. అణువుల యొక్క బంధం ఇదంతా కూడా మనం అంతా ఉంది. అణుబంధమే అనుబంధం అనుకుందాం. ఈ అటాచ్మెంట్స్ బాగా పెరిగితే సోడియం క్లోరైడ్ దగ్గర కాగానే ఉప్పుగా మారిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని విడగొట్టాలి. ఈ ఎక్కడెక్కడైతే మన బంధాలు ఉంటుంటాయో ఆ భావాన్ని విడగొట్టాలంటే ఈ అణువు మరొక దాంతో నా అనుబంధం పెంచుకోవాలంటే దాంట్లో నీళ్లు పోయాలి. చూస్తే ఏమవుతుంది, విడిపోతాయి. దాంట్లో అణువులు విడిపోయి ఇంకో రూపంగా మారిపోతున్నాయి. అట్లా వాటిని ఏదో రూపం లోపల వాటికి ఉండే బంధనాలని విచ్ఛేదనం చేయించుకుంటూ ఆ కెమిస్ట్రీ ఎంతో ఇటు లైఫ్ అంతే. శరీరంలో కూడా కొన్ని బంధనాలు అణువులు బాగా దగ్గరగా వచ్చేటట్టయితే రోగాలు వస్తాయి, కొంచెం ఫ్రీగా ఉండేటట్టయితే హ్యాపీగా ఉంటుంది. ఈ బంధనాలు రహితమైనటువంటిది ఫ్రీ విల్. ఆ బంధనం కనుక ఉంటున్నా పోతే ఎప్పటికీ కూడా మళ్ళీ పుట్టుక తప్పదు, చావు తప్పదు, వ్యవహారం తప్పదు.
వచ్చింది ఉత్తమమైన జన్మ, జ్ఞానమైన జన్మ అనుకునేటట్టయితే ఆలోచన పరిమితి అంతా కూడా జాతక పరిమితిని దాటి ఆలోచించాలి. జాతకం సూచన చేస్తుంది, నాయన ఈ లోపాన్ని నీకు ఉండే అవకాశం ఉంటుంది, నువ్వు అటువైపు లాగబడుతుంటావు, జాగ్రత్త, అంతవరకే మనకి చెప్పేది. ఆ తర్వాత చేయాల్సిన విధి విధానం మనది. రోడ్డు మీద పోతుంటే రోడ్డు బాగాలేదని చెప్పడం వరకే జాతకం లక్ష్యం. డ్రైవ్ చేయాల్సింది మనం, ఎట్లా డ్రైవ్ చేయాలి, ఏ విధంగా డ్రైవ్ చేయాలనే విషయం తెలుసుకోవాలి. అందుకని మనస్సు అనేటటువంటి కర్మను నిరంతరము ఉన్నత స్థాయి అయినటువంటి భగవంతుని దగ్గర కేంద్రీకరిస్తూ శక్తితో సమాగమం ఏర్పాటు చేసుకుంటూ ఉండేటట్టయితే మనకున్న కర్మదోషాలన్నీ తొలగి మనం చేరవలసిన గమ్యం చేరుతాము అనడానికి ఇది ఒక గొప్ప విశేషం. అందుకనే కర్మ సిద్ధాంతం ఉండాల్సిందే అని, ఉపాసన ఉండాలి జ్యోతిష్కుడికి. ఈ జ్యోతిషం అంతా నేర్చుకునే దీనికంటే నేను ఇట్లా చెప్పాను, అట్లా చెప్పాను, ఇది చేశాను, ఇన్ని యూట్యూబ్లు చేశానని కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరేత ఆత్మనాత్మానం అనేటటువంటి భగవద్గీత వాక్యం అయితే ఇదంతా చదివే దీనికంటే నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చదువుతున్నాను తప్ప అందులో ఇంత గొప్ప సబ్జెక్ట్ అది. ప్రకృతిలో ఉండాలి మనిషి. ఎప్పుడు చుట్టుపక్కల సమాజం అనేది చిన్నది, అది ఆకాశంలో ఎప్పటికీ తిరుగుతూ మనస్సంతా కూడా గ్రహగతులు వ్యవహారాల చుట్టూ ఉండాలి, ఆత్మ చుట్టూ ప్రకృతి చుట్టూ ఉండాల్సినటువంటి మనసు. మనం పోయి ఏం చేస్తున్నాం అంటే చిన్న చిన్న ప్రకృతుల దగ్గర తిరుగుతున్నాం. ఇక్కడి నుంచి అటువైపు మనం మరలిచ్చేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయాలి. ప్రయత్నము అనే శబ్దానికే భగవంతుడు చేరటం అని అర్థం. ఈ చిన్న పదం యొక్క అర్థం చెప్పి నేను ముగిస్తాను. ప్రయత్నానికి యతనము అని పేరు దానికి. నిజానికి యతనములో యతహ అనే శబ్దం ఒకటి ఉంది. ఈ యతహ అనేటటువంటి శబ్దమే మనకు భగవంతుడు అర్థం. మనకు వైదంలో యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. యతహ అని పేరు భగవంతుడికి. ఆ యతహను అన్వేషించే దాని పేరు యతనము అంటారు. దానికి ప్రా అనే ఉపసర్గ చేర్చుకునేటట్టయితే అది ప్రయతనము లేదా ప్రయత్నం అవుతుంది. అంటే ప్రయత్న శబ్దానికి అర్థం ఏంటంటే భగవంతుని చేరటానికి చేసేటటువంటి కృషి మాత్రమే ప్రయత్నం అని అర్థం. కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా భగవంతుని చేరడం కోసమే కనుక, శక్తి పెంచుకోవడం కోసమే కనుక చేసేటట్టయితే కర్మబంధాలు తొలుగుతాయి, జాతక బంధాలు విడిపోతాయి. ఈ జాతకం యొక్క గుణదోషాలను అనుభవించడం కాకుండా అధిగమించే అవకాశం మనకుండి ఆనందాన్ని పొందుతాం. ఈరోజు చాలా గొప్పనైనటువంటి అంశాలను మొదటి నుంచి చివరి దాకా చాలా వాల్యుబుల్ అంశాలు చెప్పారు అందరూ కూడా. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మందికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడారు కూడా. అందుకని దీర్ఘమైనటువంటివి కాకుండా ఎక్కువ మంది మాట్లాడుకుంటూ అందరి భావాలు మరింతగా ఇట్లాగే పంచుకుందామని చెప్పేసి కోరుకుంటూ ఈ జ్యోతిర్వాణికి విచ్చేసి మాట్లాడిన ప్రముఖులకు అందరికీ కూడా, గురువు గారికి అందరికీ కూడా నమస్కారాలు. స్వస్తి, సెలవు. ధన్యవాదాలు.